మిమ్మల్ని పంచభూతాలు వశం చేసుకున్నాయా? మీరే పంచభూతాలను వశం చేసుకున్నారా? కాశీలో ఒక రోజు 3:40కి అలా కాశీ దర్శనం చేసుకుంటే ఈ విశ్వం నాతో కాంటాక్ట్ అయింది. నేను ఏమంటే జరుగుతుందని కూడా నాకు నిజంగా తెలీదు. ఈ విశ్వంలో ఉండే గ్రీనరీని నిరంతరం మనం చూడాలి. సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. మన భారతీయ శాస్త్రంలో ఫారినర్స్ తీసుకెళ్లిపోయారు 12 సూత్రాలు. ఆ 12 సూత్రాలను మొట్టమొదటిసారిగా విశ్వం మొత్తము ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ మన దగ్గర ఉన్న ఆత్మ అనే ఒక చిప్ ఇక్కడ ఉంది. అది సీసీ కెమెరా లాంటిది. ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిపిస్తే రాఘవే కేతువేనం. ఈ శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. వాటర్ అనేది మన మెమరీ కలిగినది. వాటర్ని తాగి ఏ థాట్ని రిలీజ్ చేస్తావో అదే నీ జీవితంగా మారుతుంది. ఒక దైవశక్తి ఉందని నమ్మకం ఉండేదండి. శాస్త్రపరంగా నమ్ముతానే తప్ప ఈ రహస్యం మనకి ఎవరు చెప్పలేదు. నీకే అది చుట్టుకుంటుంది. కష్టపడితేనే వస్తుందమ్మా, లేకపోతే మాకేమొస్తుందమ్మా అంటారు. ఎవరితోటి మాట్లాడ్డా అరే నీకు విశ్వం ఇవ్వడానికి రెడీగా ఉంది డబ్బు, నువ్వు రిసీవ్ చేసుకునే స్థితిలో నువ్వు లేవు. అవి మన శరీరంలో ఉన్నవని ఈనాటి జనరేషన్ పిల్లలకి అది కూడా తెలియదు పాపం. అంటే ఈ జన్మరాహిత్యము, ముక్తి, మోక్షం అంటే ఏంటి? ఏమీ లేవు. ముక్తి మోక్షం అని మనను పెద్దవాళ్ళు అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపా. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఎప్పుడైనా కూడా మనిషి ఈ జీవితంలో జన్మ తీసుకున్న తర్వాత పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని మళ్ళా తిరిగి పంచభూతాల్లో ఐక్యం చేయడమే. ఇలా మనం పంచభూతాత్మికంగా ఉన్నాము అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతో సాధన చేయాలి. అలాంటి ఎన్నో సాధనలు చేసి విశ్వ రహస్యాలను తెలుసుకొని విశ్వ నియమాలు ద్వారా మన ముందుకు వచ్చారు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు. వారు ఈరోజు మనకి సమయాన్ని ఇచ్చారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే. చాలా సంతోషం అమ్మా. అంటే మిమ్మల్ని చూస్తుంటేనే చాలా హాయిగా ఉంది. గతంలో మీరు చాలా చోట్ల కొన్ని విషయాలు చెప్పున్నారు. అవన్నీ కూడా చాలా వరకు విని ఉంటారు కూడా అందరు కూడా. అంటే నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంటుంది ఒక సందేహం, అమ్మ మిమ్మల్ని పంచభూతాలు వశం చేసుకున్నాయా? మీరే పంచభూతాలను వశం చేసుకున్నారా? ఒకరోజు గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళి రోజు కుక్క పిల్లని తీసుకొని గుడికి వెళ్ళడం అలవాటు. మెంటలీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేసాం మేము. అంతే సాధక బాధకాలు, మనుషులు, కష్టాలు అవన్నీ సామాజికంగా లో లెవెల్ వాళ్ళు ఉండే దగ్గర నుంచి హై లెవెల్ వాళ్ళ దాకా డిజేబుల్డ్ పిల్లల్ని ఎత్తుకొని రావడం, వాళ్ళ బాధలు. కౌన్సిలింగ్ లో స్పెషలైజేషన్ నాది. హైకోర్టులో 10 years లోక్ అదాలత్ మెంబర్ని, రంగారెడ్డి కోర్టులో 4 years, కలెక్టర్ ఆఫీస్లో మహిళా చేయూత గ్రావెన్స్ రెడ్రెసల్ సెల్ నడిపాను అన్న. దాంతో ఏంటి మెంటల్ కౌన్సిలింగ్ లో 45 ఏళ్ల అనుభవం. ఎందుకు ఈ కష్టాలన్నీ అందరికీ వస్తాయి? ఈ కష్టాలకి కారణం అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా. మా నాన్నగారు ఊరికే జాతకాలు చెప్పి ఆ గురుడు ఇక్కడ చూశాడు, శని ఇంటి చూశాడు, ఈ ఇంటి నుంచి ఆ ఇంటి చూశాడు, ఆ ఇంటి నుంచి ఈ ఇంటి తొగ్గి చూశాడు అని మాకంతా జాతకాలు నేర్పించినప్పుడు ఏవేవో చెప్తుండేవాళ్ళు. జాతకాలును, అస్ట్రాలజీ, పామిస్ట్రీ, న్యూమరాలజీ అన్ని పెళ్లి కాకపూర్వమే నేర్చుకున్నాను నాన్న. అప్పుడే నాకు మ్యారేజ్ కంటే పూర్వమే సాహిత్య అకాడమీ వాళ్ళు నా బుక్స్ ప్రింట్ చేశారు. అయితే కుక్క పిల్లని తీసుకొని వాకింగ్ వెళ్తూ ఇక్కడ ఔదంబర వృక్షం ఉంది ఇక్కడ ఈ గుడిలో, హనుమాన్ నగర్ అని ఇక్కడే ఉంటుంది. అయితే మా అమ్మాయికి పెళ్లి చేసి యుఎస్ పంపించినప్పుడు ఇంకా నాకు భయం వేసేది. ఆ పిల్ల యుఎస్ వెళ్ళను అన్న పిల్లకు యుఎస్ సంబంధం రావడం ఏంటి, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను అనుకున్న పిల్ల యుఎస్ వెళ్ళిపోవడం ఏంటి. ఇక భయాన్ని నేను ఏదో ఒక రూపంలో భగవంతుడికి సర్వసమర్పణ చేసుకొని ఉండాలని ఆ అమ్మాయికి పెళ్ళి అవుతున్నది అక్కడి నుంచి మొదలుపెట్టి రోజు గుడికి వెళ్ళి మా అమ్మాయిని చల్లగా చూడు దేవుడా, అమ్మాయిని చల్లగా దేవుడా ఏదో ప్రేయర్ చేసుకొని వచ్చేదాన్ని. వస్తే అక్కడ ఒక ఔదంబర వృక్షం ఉంది. ఆ ఔదంబర వృక్షం చాలా పాతదనమాట. అయితే ఇక్కడ ఏదన్నా విగ్రహం లాంటిది పెడితే అందరూ పందికొక్కులాగా తవ్వుతూ ఉన్నాయి, పురుగులు తిరుగుతున్నాయి, అందరు 1-2 చేసుకుంటున్నారు, కొంచెం గుడి వెనక్కుంటుంది అనమాట.
సరే దీనికి ఏమన్నా చేద్దామని నేనేమన్నాను, సిమెంట్ కంకర మా ఇంట్లో ఏదో వాటర్ హార్వెస్ట్ కడితే మిగిలితే కారులో అన్ని వేసుకొని పోయాను. మేస్త్రిని తీసుకొని పోయి కొంచెం ఇట్లా చుట్టూ పెట్టు. మా ఆయన మెల్లగా ఇంటికి వచ్చినాక అడిగాడు ఏం చేస్తున్నావు అని. ఏం చేస్తున్నాను, అక్కడ కొంచెము గుడిలో అంతా ఇట్లా చుట్టూ వేయించి మట్టి వేయించేస్తే కొంచెం బాగుంటే పందికొక్కులు దొవినేయండి. ఆయన అక్కడికి పోయి చూసి నేను గుడే కడతాను అన్నాడు. చూడండి, గుడి ఎక్కడ కడతారండి బాబు, మీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు పోయి కూర్చొని గుడి కట్టేంత స్తోమత మనకెక్కడది అని మేమిద్దరం దెబ్బలాడుకున్నాం. మా పాప యూఎస్ నుంచి వచ్చింది. ఇక వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు అనుకొని వాళ్ళంతా డబ్బులు ఇవ్వడము, బయట వాళ్ళు ఎవరెవరో చెప్పడం ఈ గుడి చాలా గొప్పది, ప్రాశస్తం ఉన్నదని. ఢిల్లీ నుంచి ఎవరో వచ్చి ఒక 50,000 డొనేషన్ ఇవ్వడము. అట్లా ఎవరి సహాయమో నాన్న అన్ని దత్తుడే చేసుకున్నాడు, మేమేం చేయలే. ఎవరో ఒక ఆయన వచ్చి దత్తక్షేత్రం వెళ్ళాలమ్మా, మీకు గానుగాపురం తెలుసా అంటే, నా గానుగాపురం తెలియదు, ఏం తెలియదు. అక్కడికి వెళ్ళి ఆయనని తీసుకుపోయి మమ్మల్ని దర్శనం చేయించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ విగ్రహం మంచిది కాదు, నేను ఇంకో విగ్రహం తెప్పిస్తాను, ఆయన వచ్చి ఇంకో విగ్రహం తెప్పించాడు. అందులో ఏది చిన్నది గాలి కూడా సొక్కకుండా విగ్రహంలో ఒకే శిల ఉండాలి అని. మళ్ళీ తర్వాత క్యాటరింగ్ అంతా అరేంజ్ చేసాము. మా పాప పెడితే ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు డొనేషన్స్ ఇస్తాం. ఆ 1,00,000 రూపాయలతో మేము విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే అంతఃపూర్వమే మేము లక్ష్మీ గణపతి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయినప్పుడు ఇది దత్తుడు అయిపోయిన తర్వాత దత్తా అనుకుంటూ ఉండేదాన్ని. ఒకసారి నేను కాశీకి వెళ్ళాను. కాశీకి వెళ్ళిన తర్వాత దత్తా అని అనుకుంటుండడము, మేమిద్దరం పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఇంకెందుకో పాప ఆయన మా కొడుకులాగా వచ్చాడు అనుకుంటున్నాను. ఇంకా కాశీలో ఒక రోజు 3:40కి అలా కాశీ దర్శనం చేసుకుంటే ఒక అద్భుతమైన చైతన్య శక్తి నా మీద నుంచి వచ్చింది. 4 గంటలకి నాకు చాలా మార్పు జరిగింది నాన్న, మానసికంగా శారీరకంగా కూడా. ఇంకప్పటి నుంచి దత్తా అనకుండా శివ అనడం మొదలుపెట్టే. అంటే ఈ విశ్వమంతా నేనే ఉన్నానమ్మా అని నాకు దత్తుడు చూపించడం మొదలుపెట్టాడు. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో వాకింగ్ వెళ్తూ ఈ విశ్వంతో కనెక్షనే మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు కూడా ఈ విశ్వం నాతో కాంటాక్ట్ అయింది, నేను ఏమంటే జరుగుతుందని కూడా నాకు నిజంగా తెలీదు. ఏదనుకుంటే జరిగేది, ఎట్లా ఉండాలనుకుంటే అట్లా. మామూలుగా నా మనసు చాలా గొప్పది, ఎందుకంటే నేను మౌనవ్రతం చేస్తాను ఎక్కువ. మౌనవ్రతం చేసే వాళ్ళకి వాక్శక్తి ఎక్కువ ఉంటుంది. అందులో నేను పుట్టినప్పటి నుంచి కూడా గురు ప్రభావం ఉన్నదాన్ని కాబట్టి మీరు ఎవరైనా మామూలుగా తిట్టినా ఇడిచిపెడతారు, కానీ నేను తిడితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బాధపడతారు. ఈగో వాళ్ళ ఈగోకు దెబ్బతింటదట నేను తిడితే. అట్లా కొంచెం కఠినంగా ఉంటాయి నా మాటలు, పవర్ఫుల్ గా ఉంటాయి, కఠినం కూడా కాదు నాన్న. అక్కడ ఒక శక్తివంతమైన మాటలు నా నుంచి వెలువడతాయి. అలా వెలువడుతూ ఉన్నప్పుడు నేను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు ప్రత్యక్షంగా దేవుడు నాకు వెళ్ళకూడదు ప్రదేశానికంటే వెళ్ళి ఏర్పాటు చేశాడు. నేను నడవలేనా, నాకు ఆడ నొప్పులు అంటే నాకు సోఫా ఏర్పాటు చేశాడు. అక్కడ వేరే వాళ్ళందరూ అక్కడ ఏంటంటే ఇక్కడలాగా మనకు డిస్టర్బెన్స్ లేకుండా మాకేం పని ఉండేది కాదు. అప్పుడు నాకు విశ్వంతో కనెక్షన్ కలిగింది. అప్పుడు నేను పుస్తకం రాస్తూ పోతున్నాను. అక్కడ పేజీలు మాలో అన్నాడు, ఏమిటి అంటే ఇన్ని పేజీలు రాస్తే ప్రింట్ అంతా అయిపోతుంది, ఏమనుకున్నారు మీరు ఇండియా వెళ్ళిన తర్వాత ప్రింట్ చేసుకోండి, ప్రింట్ తీయాలంటే. అప్పటికి 200-300 పేజీలు 600-700 పేజీలు అయిపోయినాయి. రాస్తూనే ఉన్నాను. అంటే దత్తుడు డైరెక్ట్ గా నాకు కనెక్షన్ ఇస్తూ వచ్చాడు. నాన్న ఈ పుస్తకం రాశాను అంటే ఇది నా ప్రతిభ ఇంత కూడా లేదు, అంతా దత్తుడు నాకు డైరెక్ట్ గా ఇచ్చాడు. అంటే 15 సంవత్సరాల నుంచి నేను ఏమనుకున్నానంటే ఒక భగవద్గీత మోటివేషన్ చేసే ఇది అని రాయాలి. ప్రతి వాళ్ళు మోటివేషన్ కు భగవద్గీతనే వాడుతున్నారు, అవునా? భగవద్గీత అంటే కొంతమంది ఒక 10% 15% చదువుతారు, మిగతా వాళ్ళందరూ చదవరు కదా. మోటివేషన్ పుస్తకం అనే రాసి పెడదాం అనుకో, ఆధ్యాత్మిక వాళ్ళు ఎవరు చదవరు కదా. వీళ్ళు ఏమనుకుంటారు, అదేదో మోటివేషన్ లెక్చర్ మనకెందుకు అని అనుకుంటారు, తెలుసు అనుకుంటారు. ఇటు సైన్స్ కు సంబంధం ఉంది, గణితానికి సంబంధం ఉంది. నాకు తెలియదు విశ్వమా దత్త, నాకు తెలీదు. విశ్వంలో అడుగడుగున పంచభూతాలు నీవే అని నాకు చెప్పావు. నాకు ఏమో ఒక మంచి పుస్తకం కావాలి, మంచి నాలెడ్జ్ రావాలి. ఎలా ఉండాలంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిగే రాదు. ఇప్పుడు పుస్తకం చదవడం అనేదే ఉండదు. మాల్లుడు అన్నాడు, ఏది నువ్వు రాసినా రికార్డ్ చేసి యూట్యూబ్లలో పెట్టేస్తే ఆ రికార్డుని విని మార్పు వస్తుంది తప్ప పుస్తకాలు చదవరా అంటే అన్నాడు. కానీ దానికి విరుద్ధంగా నేను రాసిన తర్వాత 1000 పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఇంకో 1000 పుస్తకాలు ఆన్లైన్లో రోజు 10, 20, 30 ఒక్కొక్కళ్ళు 100 పుస్తకాలు 50 పుస్తకాలు కొనుక్కుంటున్నారు, చదువుతున్నారు. అంటే పరిమిత జ్ఞానాన్ని, మంచి జ్ఞానాన్ని మనం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా విశ్వంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి చదువుతారని నా అనుభవం ద్వారా తెలిసింది. నాన్న ఈ పుస్తకంలో పంచభూతాలు, మన శరీరంలో ఉండే పంచభూతాలు ఎలా కనెక్షన్
ఉంటాయి. తర్వాత దీంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏమిటి, విశ్వంలో 12 లాస్ ఉన్నాయి. అట్రాక్షన్ ఆఫ్ లా అనేది బిజినెస్ గా చాలా ఎక్కువ చేస్తున్నారు అందరూ. లా ఆఫ్ అట్రాక్షన్ అసలు నాకు పలకడం కూడా రాదు. అట్రాక్షన్ ఒక అమ్మాయి అంటే మేనిఫెస్టేషన్ అని మేడం అంటే నాకు నిజంగా తప్పు పలికారు మేడం అంది ఒక రోజు నన్ను. నిజంగా అలాగా అలాంటి సబ్జెక్టు ఒక్కదానికి వాళ్ళ కోట్లు సంపాదిస్తున్నారు. కానీ మన భారతీయ శాస్త్రంలో ఫారినర్స్ తీసుకెళ్లిపోయారు 12 సూత్రాలు. ఆ 12 సూత్రాలను మొట్టమొదటిసారిగా దత్తుడు నాకిచ్చి విశ్వానికి తెలియచేయమన్నాడు నాన్న. అది మొట్టమొదటిసారిగా నేను చేసినట్టుండి ఇప్పటిదాకా ఎవరికి తెలియదు ఈ 12 సూత్రాలు అనేవి ఒకటి ఉన్నాయి అని. ఎందుకు తెలియదో చెప్తాను. ఈ 12 సూత్రాలు ఏమైందంటే లా ఆఫ్ వన్నెస్, లా ఆఫ్ వైబ్రేషన్ ఇంగ్లీష్లో ఉన్నాయి. అయితే కరెక్ట్గా మన సంస్కృత పదానికి ట్రాన్స్లేషన్ కుదరదు. వాళ్ళు ఏమనుకున్నారు పూర్వీకులు, మనకు ప్రతిదాన్ని వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్పారు. ఈ 12 సూత్రాలు కూడా మన దాంట్లో ప్రతి ఆధ్యాత్మికకు, వేదాలకు, భగవద్గీతకు అన్నిటికీ సంబంధం ఉన్నవే. కానీ కరెక్ట్గా అదే అని చెప్పగలిగేటట్టు మీనింగ్ వచ్చేవి లేకుండా ఉండడం మూలంగా మరుగున పడిపోయినాయి. అవి దత్తుడి ద్వారా నేను వాళ్ళ బయటికి తీసుకొచ్చి విశ్వ నియమాలు, విశ్వ రహస్యాల పుస్తకం రాయడం జరిగింది నాన్న. అన్ని కలిపి ఒక శాస్త్రంగా ఉన్న దాంట్లో పాయింట్ వైజ్ గా రాసుకుంటాం. అట్లా కాదు. దీంట్లో స్పెషలైజేషన్ ఏంటి తెలిసిన, ఒక్కొక్క లైన్ అందరూ సుత్తి పేజీలు రాస్తారు కదా, రాయలే. ఒకటే లైన్, దాని తర్వాత ఇంకో లైన్. ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఎలా నాన్న అంటే 3 నిమిషాలు ఉంటే చూస్తారు, 2 సెకండ్లు ఉంటే, నిమిషాలు కాదు సెకండ్లు అయితేనే చూస్తున్నారు. ఇంకా 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఇచ్చి నీ 1 నిమిషం చూపిస్తే చూడరికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి షార్ట్ గా చెప్తేనే ఇష్టమట, మిగతాదంటే ఇష్టం లేదట. ఇప్పుడున్న జనరేషన్ కి ఆ జనరేషన్ ను దృష్టిలో పెట్టుకున్నాను నాన్న. ఆధ్యాత్మికమైన పదం ఉంది, తెలుగు పదం ఉంది, సంస్కృత పదం ఉంది, ఇంగ్లీష్ పదం ఉంది. ప్రతిదీ ఒక్కొక్క లైన్ రాస్తూ పోయిన. ఇది ఏమిటంటే ఇప్పుడున్న సైన్స్ అంతా ఈ సైన్స్ కి మన పూర్వీకుల ఆధ్యాత్మికతకి నిచ్చెన లాంటిది. ఇది అది కాదు, అది తప్పనలేము, ఇది తప్పనలేము. ఇప్పుడు గోగినేని ఒకరోజు దేవుడు లేడు, దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు అని నేను అన్నా, ఈ పుస్తకం గోగినేనికి చూపిస్తే ఎందుకంటే ఆయన అన్నది రైటే, మనోళ్ళు అన్నది కూడా రైటే. ఏంటంటే ఈ విశ్వం మొత్తం ఒక ఎనర్జీ నాన్న. విశ్వం మొత్తము ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ మన దగ్గర ఉన్న ఆత్మ అనే ఒక చిప్ ఇక్కడ ఉంది, అది సీసీ కెమెరా లాంటిది, ఇది సీసీ కెమెరా లాంటిది. ఇది ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీ కొంత ఎనర్జీ లెవెల్తో మన జన్మ పుడుతుంది, మనం జన్మలో పుడతాం. ఆ ఎనర్జీ లెవెల్నే మన జీవితం అంతా ఉపయోగించుకోవాలి. అంటే ఈ శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. అట్లా మనలో ఇంత ఎనర్జీ ఉందని ప్రతి వాళ్ళకి ఎవరికైనా తెలుసా? ఆ పక్కింటి ఆమె బాగలేదు, అత్త బాగలేదు, మామ బాగలేదు, ఆ పూర్వజన్మవి, ఎక్కడెక్కడో పనికి మాలిన చెత్త, ఏ చెత్త చెదారాలు మాట్లాడినప్పుడు నీ ఎనర్జీ వేస్ట్ అయిపోయిందని చెప్తుంది ఈ పుస్తకం. అట్లా ఇక మాట్లాడతారా ఎవరన్నా? తన ఎనర్జీ ఖర్చు అవుతుందని. బ్యాంక్ బ్యాలెన్స్ నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి నాన్న. ఆ 1000 రూపాయల్లో నువ్వు పక్కింటోడి గురించి మాట్లాడితే 10 రూపాయలు బాయ్, రాజకీయ నాయకుడి గురించి 100 రూపాయలు బాయ్, నీ గతం గురించి మాట్లాడితే 100 రూపాయలు బాయ్. అట్లా నేను వస్తూ అమ్మో నా బ్యాంక్ బ్యాలెన్స్ జాగ్రత్తగా వచ్చుకో, ఎవరికైనా ఉంటుందా లేదా? ఇంకొక రహస్యం ఉంది ఇందులో. ఈ విశ్వం మొత్తం ఉండే ఎనర్జీని మన పూర్వీకులు ఎంత గణితాత్మకంగా సైన్స్ ప్రకారంగా పక్కడి బందీగా చేశారు. గ్రహం అంటే ఏమిటిది, బీజాక్షరం అంటే ఏమిటిది, తర్వాత దేవుడి రూపాలు, ప్రతిది కూడా గణితాత్మకంగా కరెక్ట్గా మన ప్లేవే మెథడ్లో మనకు టీచింగ్ ఇచ్చారు. మనం చిన్న పిల్లలం అనుకున్నారు, కానీ మనం చాలా ముదుర్లం తెలియదు ఆ రోజుల్లో. అయితే ఏంటంటే మూలాధారం అనేది వినాయకుడు అన్నాడు. ఓంకారంలో ఉంటుందిరా నాయనల్లారా అన్నారు. అంటే విశ్వంలో భూమి ఉంది, మనలో కూడా భూమి ఉంది. అందుకనే ఏం చేశారు, ముందు వినాయకుడు పూజ చేసి ఏదైనా చెయ్యనరా మహానుభావ అన్నారు. ఆ వినాయకుడు పూజను ఊరంతా కబారా డ్యాన్సులు పెట్టుకొని, డిగ్గు డ్యాన్సులు పెట్టుకొని డ్యాన్సులు చేస్తారు. కానీ ఆ వినాయకుడు పూజ ఎందుకు చేస్తున్నామో పూర్తిగా మర్చిపోయారు. ఎప్పుడైతే మనం చెప్పులు లేకుండా భూమిలో నడవడం మానేసామో బొక్కలు అరిగిపోయినాయి, జుట్టు ఊడిపోతుంది, ఏనా బ్యాలెన్స్డ్ మైండ్ లేకుండా పోతుంది, కండరాలు బలహీనం అవుతుంది, బ్యాలెన్స్డ్ మైండ్ లేదు, గోళ్ళు పెరగటం లేదు, జుట్టు ఊడిపోతుంది, బొక్కలు అరిగిపోతున్నాయి. దానికి భూతత్వం నుంచి మనం దూరం కావడం కారణం. దాని తర్వాత స్వాధిష్టాన చక్రము, 2వ చక్రం. ఒక పిల్లగాడు నాకు ఫోన్ చేసి అడిగాడు, ఆ చక్రాలు ఎక్కడ దొరికితే చెప్పు బేడ, నేను కొనుక్కొచ్చి ఛార్జింగ్ చేస్తాను. అవి మన శరీరంలో ఉన్నవని ఈనాటి జనరేషన్ పిల్లలకి అది కూడా తెలియదు పాపం.
అట్లా స్వాధిష్టాన చక్రం అది రెండోది, అది వాటర్తో సంబంధం కలిగి ఉంది. ఇప్పటిదాకా ఎవరూ చెప్పని నిగూఢ రహస్యం దత్తుడు నా చేత విశ్వానికి తెలియజేశాడు. వాటర్ అనేది మన మెమరీ కలిగినది. అంటే నువ్వేమనుకుంటే జరుగుతుంది. వాటర్ని తాగి నేను ఈ నీళ్లు తాగుతున్నాను, నా కోరిక నెరవేరుతుంది, ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా సంతోషంగా ఉన్నానని తాగితే మంచిగా అయిపోతుంది. మళ్ళీ నీళ్లతోటి ఈ నీళ్లు తాగుతున్న ఏ ఎలర్జీలు వస్తుంది తాగితే సాయంత్రానికే ఎలర్జీ వస్తుంది, తుమ్ముతావు. అట్లా మన పూర్వీకులు ఆ నీళ్లు లేని చోట గుడి కట్టలేదు. పూర్వీకులు గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా అని ఇండ్లంతా శుద్ధి చేయమన్నారు. స్నానం చేసేటప్పుడు చెప్పారు. అకాలమూర్తి హరణం సమస్త దుర్తి శ్రీ విష్ణు పాద ఒక్క చుక్క నీళ్లతోటే మనకి ఎంత ఎనర్జీ వస్తుంది గుడికి పోయి తీర్థం తీసుకున్న తర్వాత. అంటే అక్కడ చదివే మంత్రాల వల్ల ఆ నీటికి ఎనర్జీ వచ్చింది. మన పేరు నామము గోత్రము నువ్వు బాగుండాలి అని మనకు తీర్థం ఇచ్చేసరికి, మనకు పూర్వకాలం సినిమా అలా తీర్థం ఇచ్చే వరకు చచ్చిపోయేటప్పుడు కూడా లేచుకొచ్చేదేవాడు. అవన్నీ శాస్త్రోక్తంగా పద్ధతిగా ఉన్నాయి నాన్న. తర్వాత మణిపూరక చక్రం, సూర్యుడితో సంబంధం లేకుండా బతుకుతున్నాం కాబట్టి మనకు పుట్టిన పిల్లలకు కూడా ఇప్పుడు లిక్విడ్ నోట్లు వేసేస్తున్నారు. మనం కూడా వారానికి ఒక డి వేసుకోవాల్సి వస్తుంది. అంటే సూర్యరశ్మి ఈ పొద్దున పోతున్నాము ఆఫీసులో ఉద్యోగాలు, సాయంత్రానికి సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో తెలియదు, ఎప్పుడు అస్తమిస్తున్నాడో. ప్రపంచంలో ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అసలు సూర్యుడు అంటే తెలుసు. సూర్యుడు రాగానే ఒక నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు ఇంకా పైగా. కానీ విబ్జిఆర్లోని 7 రంగులు సూర్యుడికి ఉన్నాయి. ఆ విబ్జిఆర్లోనే మన బాడీకి 7 రంగులు కావాలనేది శాస్త్రం. 7 గుర్రాలను సూచించారు మన పెద్దవాళ్ళు. విబ్జిఆర్లోని 7 రంగులు ఉదయము సాయంత్రం మన బాడీకి తగలాలన్న. అది కూడా డిటాచ్ అవుతున్నాం కదా బంగారు తండ్రి. దాని తర్వాత అనాహత చక్రం. అనాహత చక్రం అంటే అది గ్రీనరీ. ఈ విశ్వంలో ఉండే గ్రీనరీని నిరంతరం మనం చూడాలి. ఆకుపచ్చ వ్యవహారంలో మనం బ్రతకాలి. దానికి ఒక కృతజ్ఞత ప్రేమ అనేది ఉంటే కనుక ఈ అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. తర్వాత విశుద్ధి చక్రం. ఈ అనాహత చక్రం కృతజ్ఞత లేని వాళ్ళకి హస్తమారోగం వస్తుంది. అందుకే ఊపిరాడదు. ఇప్పుడు అందరికీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఒక కృతజ్ఞత ప్రేమ గ్రీనరీని మనం చూడలేకపోవడం కారణం. విశుద్ధి ఆకాశం. ఆకాశం అంటే నిశ్శబ్దము. ఆకాశము అంటే ఏంది, ఒక శబ్దం లేకుండా ఉండేది. కానీ శబ్దం వచ్చేది ఆకాశం నుంచే. అంటే నిశ్శబ్దంలో నుంచే శబ్దం పుడుతుంది అనేది మన పెద్ద పూర్వీకులు చెప్పారు. అదే మన విశుద్ధి చక్రం. దేవుడికి పువ్వులు కాడ తీసి వెయ్యమ్మా అని దేవుడికి కుచ్చుకుంటుంది అన్నారు. అలాగ మన మనసులో మాట ప్రేమగా ఆత్మీయతగా అనురాగంతో నొచ్చుకోకుండా మాట్లాడాలి నాన్న. అది విశుద్ధి చక్రం. ఎవరైతే గొప్పగా ఎదుటి మనిషిని విమర్శించకుండా వారిలోని ప్రత్యేకతలు నీవు గుర్తిస్తావో నీకు గురుస్థానం లభిస్తుంది. గురువు దగ్గర అవుతాడు, దత్తుడు దగ్గర అవుతాడు. అందరూ ఏమనుకుంటారు, మాకు గురువు వచ్చాడు మంత్రం. గురువులు రారు, గురువే నీ దగ్గరకు వస్తాడు. గురువుల దగ్గరికి నీ వెళ్ళక్కర్లేదు. ఈ విశ్వంలో అడుగడుగున పంచభూతాల్లో దత్తుడున్నాడు. ఆ పంచభూతాలను యాక్టివేట్ చేసుకుంటే, మనము యాక్టివేట్ అయితే మనకి ఏ రోగాలు రావు, నొప్పులు రావు. పూర్వజన్మ చేసుకున్న పాపాలు కూడా తొలగించుకునే టెక్నిక్లన్నీ పుస్తకంలో రాయడం జరిగింది నాన్న. విశుద్ధి నుంచి ఇంకా పైకి వెళ్ళలేదండి, ఆజ్ఞా దగ్గరికి వెళ్ళలేదా? ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అనేది ఏంటి నాన్న అంటే, ఇది ఆజ్ఞాచక్రం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్గా చెప్పారు. ఆ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అనేది ఎనర్జీ పాయింట్ బీజం. ఆ బీజం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సెల్ ఫోన్లో నీవు సిమ్ మారిస్తే నీవేమంటావు, 30% పాత ఉంటాయి మేడం, మిగతా అవన్నీ డిలీట్ అయిపోయి. నా పేరు నిర్మల అని హిందీలో కొట్టుకున్నాం పూర్వ జన్మలో. ఈ జన్మలో ఇంగ్లీష్లో కొడితే నేను రారు, తెలుగులో కొడితే నేను రారు. అందుకే చూడు, కొంతమంది మొహం ఎందుకే నువ్వు పెరుగు తినమంటే పెరుగంటే నాకు ఎందుకు అసహ్యం, ఏమైనా పువ్వులంటే పూల వాసన నాకు పడదు, కొంతమందిని చూడగానే నాకు కోపం వచ్చింది ఇట్లా అంటాం. అవన్నీ మన పూర్వజన్మలో మనం అనుభవించిన సంఘటనలను బట్టి. కొంతమందికి నీళ్ళంటే భయం, అంటే నీళ్ళల్లో కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళకు నీళ్లు చూస్తే భయం ఉంటుంది. ఒక జడ్జి మిస్సెస్కి నీళ్లు తాగితే ఎలర్జీ ఆవిడకి. ఆ ఫోబియా ఉండిపోయింది అప్పటిది. ఎస్, అలా పూర్వజన్మవి ఒక 30%. ఇంకో 30% ఎక్కడి నుంచి వస్తాయి ఈ చిప్కి? ఏ ఫ్యామిలీలో నువ్వు పుట్టావో డిఎన్ఏలో అది 30% వస్తుంది. ఒక ఆయనకు మోషన్ రాదంట, ఫోన్ చేశాడు, మోషన్ రాదమ్మా నాకు పైల్స్ ప్రాబ్లము, మా ఇంట్లో వంశంలో 6 ఎక్కడి నుంచి వస్తాయరా నీకు ఈ డబ్బులు అంటే, ఒక ఇంట్లో అద్దెకుండి మేము దొబ్బేసుకున్నాం ఇల్లును. ఆ ఇంటిని వాళ్ళు అనుభవించినన్ని రోజులు వాళ్ళ మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది, పైల్స్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే ఆ ఇంటిని వాళ్ళు ఇడిచిపెట్టి స్వయంగా వేరే డబ్బులతో బతుకుతారో ఆ డిఎన్ఏ ప్రభావం వీళ్ళ మీద పనిచేయదు.
అలాగే ఒక స్త్రీని చంపేశారు ఎవరో వాళ్ళ ఇంట్లో, ఆడపిల్ల పుట్టగానే చంపడము, చాలా బాధపడుతూ చచ్చిపోవడము జరిగితే ఈ మదర్ వాళ్ళ ఇంట్లో ఏ స్త్రీలు సుఖపడరు. అది డిఎన్ఏలో వస్తుంది. నాకు స్త్రీ కానీ పురుషుడిని హింసించారనుకో గుడ్డోళ్ళు అవుతారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు, అలా ఉంటాయి. అత్తమామని సతాయించారనుకో, అత్త మామ అంటే మేనత్త మేనమామ అట్లా జోడీ వాళ్ళని రాహుకేతు దోషం వచ్చినప్పుడు, లేదా పనోళ్ళని ఇబ్బంది కలిగించారనుకో, ఏదో ఎవరినో పనోళ్ళని పెట్టుకున్నారు, వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, సతాయించారనుకో, శని రాగానే వాళ్ళకి 7 తరాల వరకు శని రాగానే ఆపరేషన్లు, యాక్సిడెంట్లు, ఏవేవో పిచ్చి పిచ్చి జరుగుతాయి. అది డిఎన్ఏ 30%. ఇంకో 30% ఎక్కడి నుంచి వస్తుంది దీంట్లో అంటే, కరీంనగర్లో పెట్టిన వాళ్ళ నమ్మకాలు, పూజలు, విశ్వాసాలు వేరు. విజయవాడలో పెరిగిన వాళ్ళకు నమ్మకాలు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క భోజనాలు వేరే ఉంటాయి, ట్రెడిషన్స్ వేరే ఉంటాయి, వాళ్ళ కులదేవత వేరే ఉంటుంది, ఇంటి దేవత వేరే ఉంటుంది. వాళ్ళకు మెడిటేషనే చేస్తారు, కొందరు దేవారాధననే చేస్తారు, కొందరు ఏం చేస్తారు బ్రీతింగే నాదంటారు, కొంతమంది ఏమంటారంటే మాకు ఒక మ్యూజిక్ పెట్టుకుంటే చాలు అంటారు, కొంతమంది బుద్ధ సిద్ధాంతాన్ని పాటిస్తారు. రకరకాల మనుషులు రకరకాలైనటువంటి నమ్మకాలు, విశ్వాసాలతో ఉన్నారు. ఆ 30% వాళ్ళకు ఉంటుంది. ఒక ఆమె నాకు ఫోన్ చేసి, మీరు చేసినట్టుగా నేను చేసినట్టు మెడిటేషన్ నాకు వచ్చేది, నీకు ఎట్లా వస్తుంది? నువ్వు ఏ ఊర్లో పుట్టావో, ఎక్కడ పెరిగావో, నీ అనుభవం ద్వారా నీకు రూపం ఇష్టమో, గానం ఇష్టమో, ఒక లయ ఇష్టమో, లేకపోతే దేవుడి రూపం ఇష్టమో, దేవుడే ఇష్టమో నీకు తెలియదు కదా, ఒక బీజాక్షరాలే ఇష్టమో, వాటి వల్లనే నీకు విశ్వంతో అటాచ్డ్ అవుతావు, కానీ లేకపోతే నువ్వు అటాచ్డ్ కాలేవు. అది రహస్యం. ఆల్రెడీ నీ లోపల అవన్నీ కూడా భావాలు ఉండిపోయినాయి కదా, ఉండిపోయినాయి. ఎందుకు ఇప్పుడు ఒక పిల్లగాడు నాకు ఫోన్ చేసి చెప్తాడు, ఎప్పుడు పోలీస్ స్టేషన్లో పట్టిస్తారా నిన్ను, అన్నం తినకపోతే వాళ్ళ అమ్మ చంకనేసుకొని ఒక చెట్టును చూపించి దయ్యం వస్తుందంటే ఆ చెట్టు అంటే వాడికి ఇప్పుడు కూడా భయం అంట. పోలీస్ స్టేషన్లో పట్టిస్తారా నిన్ను, పోలీస్ స్టేషన్లో పట్టిస్తారా అంటే వాడట చిన్నప్పుడు ఒక పిల్లగాడిని ఎత్తిబల కొడితే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చిందట 6 ఏళ్ల లోపలనే. ఎందుకు, ఎవరు చేశారు వాడిని? ఊరికే తల్లి తండ్రి చెప్పడం మూలంగానే ఆ విధంగా జరిగింది. అయితే నాన్న చంకలో పిల్లగాడిని ఎత్తుకుని డాక్టర్ దగ్గర పోతానే, నేను ఇంజక్షన్ ఇప్పిస్తేనే అంటే ఆ పిల్లకి ఇప్పుడు కూడా పెద్ద అయిందట, ఇంజక్షన్ అంటే భయమట. అట్లా వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణంలో వాళ్ళ పెద్దవాళ్ళు 14 నెలల నుంచి 7 సంవత్సరాల వాళ్ళకు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ డెవలప్ అయిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీలింగ్ తో సహా ఎలాంటివి ఉన్నాయో, నా కొడుకు బాగా పిరుకోడు, వాడు పెద్ద ఆఫీసర్ గాని అంటారు. మరి చిన్నప్పుడు నువ్వేం చేసినావు, తప్పు నీదే కదా. చిన్నప్పుడు 7 ఏళ్ల వరకు 7 ఏళ్ళు పిల్లలు పెరుగుతున్నప్పుడు ఆ కుటుంబంలో గొడవలు జరుగుతాయి, కొంతమంది ఆస్తి వ్యవహారాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, ఏవో పోలీస్ కేసులు ఉంటాయి, ఏవో లాయర్ల ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటివి వాళ్ళ చిన్న వయసులో ఏవైతే సబ్ కాన్షియస్ లో పడి ఉంటాయో అవి వాళ్ళ జీవితం నాన్న. అంటే ఈ చిప్పులో 30 వచ్చి ఒక 10 మాత్రం నిత్య జీవితంలో మనం చూసే టీవీ పేపర్లోవి కొంచెం ఉంటుంది అంతే తప్ప, ఒక మనిషి ఏ విషయంలో రియాక్ట్ అయ్యాడంటే వీటి మీద ఆధారపడి ఉంటుంది. అది విశ్వరహస్యం, దత్తుడు నాకు డైరెక్ట్ ఇచ్చింది. తర్వాత ఏమైంది, ఈ ఆత్మ ఈ రకంగా చూస్తుంది కదా, దీన్నే మనకు పూర్వీకులు ఏం చేశారంటే కన్నులాగా చూపించారు. శివుడికి 3వ కన్ను, కుండలిని చేస్తే 3వ కన్ను ఓపెన్ అవుతుంది అని అన్నారు. కుండలిని అంటే ఏమిటి, ఏదైతే బ్రీతింగ్తో ఇన్హేల్ తీసుకోవడము వదిలిపెట్టడం చేస్తే కొన్నాళ్ల తర్వాత నీవా ఆ కుండలిని అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో అది విశ్వంతో కనెక్షన్ కలగడానికి మొదలు పెడుతుంది. ఎప్పుడైతే నీ సహస్రార చక్రం నుంచి విశ్వం నుంచి వస్తున్న ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకుంటావో, ఫస్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఓ అని ఏడుస్తారు కొంతమందికి ఏవేవో రకరకాలైనటువంటి అనుభూతులు కలుగుతాయి. వాళ్ళ కుండలిని ఓపెన్ అయింది అది ఇది అంటారు. అది ఇంకొకటి ఏమిటి నాన్న, ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. ఏం రహస్యం ఉందంటే, ఒక ఆవిడకి మ్యూజిక్ బోనాల పండుగనో ఏదో ఆంధ్రాలో ఏదో పూజ జరుగుతుంటే ఓ అని ఊగిపోతారు. ఆ మ్యూజిక్ పెట్టినప్పుడు ఒక ఆమె ఊగడము చిన్న వయసులో ఆమె చూసింది, ఫీలింగ్ తో సహా తన మనసులో పెట్టుకుంది. ఆమెకు పెళ్ళై వేరే ఊరు వచ్చింది, అక్కడ బోనాలు జరుగుతూ ఆ పాట పెట్టగానే ఈమె ఊగేస్తే అమ్మో ఈమె దేవుడు వచ్చిండంటారు మనం అందరం. దేవుడు రాడు, దయ్యం రాడు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ మ్యూజిక్ రాగానే ఆ ఫీలింగ్ ఏదైతే జరిగిందో ఈ సబ్ కాన్షియస్ మైండ్ అలా యాక్ట్ చేస్తుంది. భగవద్గీతలో ఇదే మాట మనకు చెప్తాడు అనమాట భగవంతుడు.
నీవు ఏది కోరితే అది ఇస్తా, పుణ్యపాపాలు నాకేవి అంటవయ్యా, నీ కర్మ నువ్వే రాసుకుంటావు అన్నాడు చూడు భగవంతుడు. కృష్ణుడు మనకు చెప్పింది ఇంతే, ఎవరు రాయరయ్యా, నీ కర్మ నువ్వు రాసుకున్నావు. కాబట్టి మన కర్మ మనం ఎలా రాసుకోవాలంటే అట్రాక్షన్ ఆఫ్ లా అని. ఏదైనా మీరు ఊహించుకోండి, ఇల్లు కావాలన్నా, ఆస్తులు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, డ్రీమ్లో ఉండండి. ఆ డ్రీమును ఎట్లా అంటే మీకు వచ్చినట్టుగా మీరు ఫీల్ అయిపోయి ఆ వేవుల లెంతుని విషయంలోకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా మెడిటేషన్ చేసి ఊహించుకోండి మీకు డబ్బులు వస్తాయంటారు. రావు, దట్ ఈస్ రాంగ్. అలా రావాలి అని అంటే 12 సూత్రాలు మీరు పాటించాలి. అంటే విశ్వంలో ఉన్నది అందరము ఒకటే అని ఒక కృతజ్ఞతాభావం కలిగి ఉండడము. ఎప్పుడైతే నీవు బ్రీత్ తీసుకొని, బీజాక్షరము అంటే ఏంది నాన్న, బీజం నువ్వు లోపలేస్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు గాలి తీసుకొని దేవుడి దగ్గరికి పోగానే మనం అందరము చేస్తాం, మనకు తెలియకుండా గుడికి పోగానే కళ్ళు మూసేసుకుంటాం. ఒక ఆయన చెప్తుంటాడు ఆ పక్క నుంచి, కళ్ళు తెరిచి చూడు కళ్ళు తెరిచి చూడని. మనం తెరవబుద్ధి కాదు, ఆ రూపం ముందే చూసేసాము, కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకొని మనకు కావాలనుకున్న కోరికను బ్రీత్ తీసుకొని మూలాధారంలో విత్తనం వేస్తాం. అక్కడ భూమిలో నాటుతాం, మన మూలాధార చక్రానికి నాటుతాం. అదే కోరిక ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. ఇక్కడ దాకా అనుకొని విడిచిపెడితే ఫలించదు. అందుకే దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ప్రీతి తీసుకొని మూలాధార చక్రానికి వేసుకుంటాం. మూలంలో పడుతుంది మన కోరిక. తర్వాత ఏమవుతుంది, నీరు పోయాలి, కరెక్ట్గా చెట్టుకు నీళ్లు పోయాలి కదా. నీ 72% బాడీలో నీకు 72% నీరు ఉంటేనే అది ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. ఇప్పుడు డీహైడ్రేషన్, అందరికి సెల్ ఫోన్లు పట్టుకుంటున్నాం కదా, అది ప్రాబ్లం. తర్వాత ఏంది, సూర్యుడి కిరణాలు ఖచ్చితంగా మీకు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు తగలాలి. డి వేసుకుంటే కోరిక ఫలించదు. అనాహత చక్రము, కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. కృతజ్ఞత ప్రేమ రెండూ లేవనుకో ఇది పైకి రాదు. ఎప్పుడైతే మణిపూరక చక్రంలో నీరు తగిలి, మణిపూర చక్రంలో సూర్యకిరణాలు కరెక్ట్గా తగిలినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇల్లు కట్టుకోవాలనుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. యంత్రము మంత్రము తంత్రము అంటారు, అర్థమైంది కదా. తంత్రము దగ్గరకు వచ్చేస్తాం, అప్పుడు ఆలోచిస్తాం అనమాట. ఓహో, మేము ఏదైనా ఇల్లు కావాలంటే ఇల్లు వెతుకుతాము, ఉద్యోగం కావాలంటే అప్లికేషన్స్ రాస్తాం, పెళ్లి పిల్ల కావాలంటే పెళ్లి పిల్లలు ఎక్కడున్నారా అని మనం చూస్తాం, వ్యాపారం చేయాలనుకుంటే వ్యాపారం ఎక్కడ చేస్తే బాగుంటుంది, చదువుకుంటే ఏ చదువు చదువుకొని ఏ చదువులోకి వస్తామో అప్పుడు ఆలోచన మనకు బయలుదేరుతుంది. ఆలోచన బయలుదేరగానే విశుద్ధి చక్రం కరెక్ట్గా ఉంటే కనుక నోటి ద్వారా నేను డాక్టర్ కావాలనుకుంటున్నా, ఇంజనీర్ కావాలనుకుంటున్నా, నాకు ఇల్లు కావాలనుకుంటున్నాను 10 మందికి మనం చెప్పడం కానీ వాళ్ళ నుంచి మనం రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. అప్పుడు కోరిక ఫలిస్తుంది. వాక్ ద్వారా మనం చెప్తాం, ప్రయత్నం చేస్తాం. అంటే ఒక ప్రయత్నము చేయాలి, దాని గురించి ఆలోచించాలి. అలా అన్ని 12 లాస్ పాటించినట్టయితే నీ కోరిక తీరుతుంది, లేకపోతే తీరదు. ఏదైతే నీవు ఇస్తావో ఫీలింగ్తో సహా ఇచ్చేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అదే నేను చెప్తున్నాను. ఇంకొక మాట నాన్న, ఫీలింగ్తో సహా ఇవ్వడము. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళు కావటం లేదని చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ మ్యారేజెస్ జరగటం లేదు నాన్న. ఈ విషయంలో ప్రతిదీ మీరు చూడండి నాన్న. 2 పక్షులను చూడండి, గువ్వ పిట్టలు కలిసి ఉంటాయి. 2 పిట్టలను చూడండి కలిసి ఉంటాయి. 2 చిలకలను చూడండి కలిసి ఉంటాయి. ఈ విశ్వం మొత్తం శివపార్వతులతో నిండిపున్నది. స్త్రీ శక్తి పురుష శక్తి కంబైన్డ్గా ఉంది నాన్న. అందుకే స్త్రీలు పురుషులు మనకు పుట్టారు. లా ఆఫ్ జెండర్ 12th లా అన్నమాట ఇది. అయితే నాన్న, ఈ విషయంలో భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. ఏదైతే నేను సంక్రాంతి సంక్రమణము, ఇప్పుడు సూర్యుడు రాడు, కొంచెం డిలేగా వస్తాడు, తర్వాత కొంచెం ఎండాకాలంలో ఎక్కువ, అంటే కరెక్ట్ టైం బీయింగ్ మనకు టైము, శాస్త్రము, స్థితులు, నక్షత్రాలు, వారాలు లెక్కబెట్టి పండుగలతో సహా రాసి పంచాంగాలే చెప్పేశారు మన వాళ్ళందరూ. ఇక్కడైతే నేను సూర్యుడిని నేను తప్పు చేస్తానో ఈ విశ్వంలో సృష్టి జరగదు అన్నాడు. భగవద్గీతలో చెప్తాడు ఒక పాయింట్, సృష్టి జరగదు. నేను కరెక్ట్గా చేసినప్పుడు ఈ సృష్టి జరుగుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. కొంతమంది అట పిల్లల్ని కనము అని ప్రొవిజ్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంట. కొంతమంది ఐవీఎఫ్ ద్వారానో ఏదో ఒక ద్వారా కంటే అప్పుడు ఈ విశ్వం మనని యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే మనం సుఖపడడానికి మాత్రమే పుట్టలేదు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లల్ని కనడానికి. అదే మన కుటుంబ వ్యవస్థ నాన్న. ఆ కుటుంబ వ్యవస్థ చిన్నాభన్నం కాకుండా మనం చూద్దాం. దానికి మూలాలు నేను చెప్తాను, విశ్వ రహస్యం చెప్తాను.
ఒక పెళ్లి కార్డు తీసుకొని నీ దగ్గరికి వచ్చింది ఎవరో అబ్బాయి ఎవరో పిల్లగాడు వచ్చాడు నీ దగ్గరికి, నాన్న నా పెళ్ళి, అబ్బో అయిపోయిందిరా నీ జీవితం అంతా, రేపటి నుంచి నీ సుఖమే పోయింది అన్నాడు ఆయన. ఇంకొక ఆయనకి ఇచ్చాడు, ఏం రా పెళ్ళా మాటనే వింటావా నీవు, వాడ చుట్టాల ఇంటికి పోయిండు, అరే పెళ్ళా మాట వింటావురా నువ్వు, మీ అమ్మ నాయనకి ఎడ చేస్తావురా నీవు, నీ పెళ్ళాంతోటే చెప్పిన మాట వింటావురా అంటాడు. ఇంకోళ్ళ దగ్గరికి పోతే ఏవే నా మగోడు మొన్ననే చేసుకొని విడిచిపెట్టిండు, నిన్నెన్ని రోజులు చేస్తాడే వీడు, ఆడవాళ్ళకి అట్లా చెప్పిరి మగోడికి అట్లా చెప్పిరి. అంటే ఏ మాటనైతే మనం రిలీజ్ చేశామో అది విశ్వంలో నిండిపోతుంది, అదే నిన్ను ఆకర్షిస్తుంది. అందుకే ఈనాటి జనరేషన్ పిల్లలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. చేసింది ఏమిటిది, రిలీజ్ చేసింది మనమే. కాబట్టి ఏ మాట కూడా మాట్లాడడం కాదు, థాటులో కూడా బ్యాడ్ ఆలోచిస్తే అదే విశ్వంలో తిరిగి పైకి పోయి మళ్ళీ నీకు రివర్స్ గా వస్తుంది. ఏ థాట్ని రిలీజ్ చేస్తావో అదే నీ జీవితంగా మారుతుంది. ఉదాహరణ చెప్తాను, ఒక బస్సు కాలిపోయిందాక నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, 10 బస్సులు కాలిపోయాయి. అదే ఎనర్జీ లెవెల్స్ ఈ విశ్వంలో ఉంటాయి, కాలిపోతుంది. ఒక గోడౌన్ కాలిపోతుంది, అట్లాంటివే వారం రోజులు ఒక బస్సు బావిలో పడుతుంది, అటువంటి 10 న్యూస్. అంటే ఆ ఎనర్జీ ఎన్ని రోజులు ఈ విశ్వంలో రొటేట్ తిరుగుతుంటుందో సేమ్ ఫీలింగ్స్ ఉండే వాళ్ళని ఆకర్షిస్తుంది. ఒకడు ఎవడన్నా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, అదే వేవ్స్ విషయంలో ఉంటుంది, వాడికి తెలియకుండా పోయి సూసైడ్ చేసుకుంటాడు, తెలియకుండా చేసుకుంటాడు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి ఫీలింగ్తో సహా నీవు ఇచ్చింది తెలుసు అంతే. దాన్నే వాళ్ళు ఏం చేస్తారంటే హత్యలు చేసే వాళ్ళందరికీ తాగుతూ ఇట్లా పోతున్నావురా, కత్తి తీసుకొని పోతావురా, వాళ్ళకి వర్ణించి చెప్తారనమాట. చెప్పి వాళ్ళ సబ్ కాన్షియస్ లో ఫీలింగ్తో సహా ఒకటి క్రియేషన్ చేసి ఇచ్చేస్తారు. వాడు తాగి వాడికి తెలియకుండా వాడు అది చేసేస్తాడు. హత్యలు, మానభంగాలు ఇవన్నీ చేసేవాళ్ళు కూడా ఫీలింగ్తో సహా ఈ విశ్వంలోకి ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఇవే జరుగుతాయి. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, భార్యాభర్తలు ఎందుకు పాపం, మళ్ళీ వాటిని చెప్పుకుందాం, మళ్ళీ అత్త కోడలు చెప్పుకుందాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ లో ముఖ్యమైన సమస్య ఇదేగా ఎదుర్కొంటున్నారు. అదే అత్తలు బాగా ఉండట్లేదు అంటున్నారు. అత్తలు బాగానే చాలా బాగుంటున్నారు, కానీ చిన్నప్పటి నుంచి ఆడపిల్ల ఏమే అత్త తెల్లవుతుంది అనుకున్నావా, అత్త మంచిదిగా సేపు మొగుడిదేవి సంపాదన నాకు కావాలంటది. నువ్వు చూడు కావాలంటే అత్త తల్లి కాదే, పాపం వాళ్ళత్త చాలా మంచిది ఉంటుంది, పెళ్ళి అత్తగారింటికి పోతుంది, అక్కడ నుంచి నెగిటివ్ భావన, ఈమె నెగిటివ్ ఫీలింగ్ ఆమెకి ఇవ్వగానే ఆమె గయ్య నడుస్తుంది. ఆమె ఎందుకు అరిచిందో నిజంగా పాపం అత్తకు తెలియదు నాన్న, అది రహస్యం. నువ్వే ఇస్తున్నావు ఫీలింగ్. కాబట్టి ఏ ఫీలింగ్ ని నువ్వు ఇస్తావు అదే మన జీవితం. ఇప్పుడు చాలా మంది బుడి రాగాలు పెట్టి ఏడ్చుకుంటూ నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నువ్వు చెయ్యంది నీ దగ్గరికి ఎట్లా వస్తుంది, నువ్వు బ్లాక్ బాల్ ఇసిరావు బ్లాక్ వస్తుంది, రెడ్ ఇసిరితే రెడ్ వస్తుంది, తెల్లది ఇసిరితే తెల్లది వస్తుంది. మనం ఏ కర్మ చేస్తే ఆ కర్మనే మనం అనుభవించాలి. ఒక్కొక్క రోగం ఎలా వస్తుంది, రుద్రాక్షలు అంటే ఏంది, గోవిందనామం అంటే ఏంది, 7 కొండలు అంటే ఏమిటిది, ఇంకా విశ్వరహస్యాలని చాలా గొప్పగా చెప్పాను అన్న 2వ పుస్తకంలో. ప్రతిదీ వివరించి చెప్పడం దలుచుకున్నాను. ప్రతి మాట విశ్వంలో ఏం జరుగుతుంది, విశ్వంలో ఉండే 12 లాస్ నీకు ఎలా పాటిస్తాయి, ప్రతి పండుగ, కృష్ణాష్టమి అంటే ఏంది, బతుకమ్మలు అంటే ఏంది, బోనాలు అంటే ఏమిటిది, సంక్రాంతి అంటే ఏంటి, అలా వివరించి రాయడం. మీరు ఒక శుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన, దైవం పట్ల మీకు నిజంగానే దైవం ఉన్నాడు, దైవం అంతా చేస్తుంది, ఒక దైవశక్తి ఉందనే నమ్మకం ఉండేదండి? ఎందుకంటే మొదట్లో మీరు ఈ మార్గంలో రాకముందు చాలా రెబల్గా ఉండేవారు. లేదు, చాలా భక్తి మార్గం నాకు. అంటే శాస్త్రపరంగా నమ్ముతానే తప్ప రాఘవేంద్ర స్వామికి చిన్నప్పుడు అంకితం చేసినాక ఎప్పుడు మెడిటేషన్ చేయడము, మౌన వ్రతాలు చేయడము, అభిషేకాలు చేయడం, సత్యనారాయణ వ్రతం ఎప్పుడు ప్రతి పౌర్ణమి నాడు చేయడము, రుద్రాభిషేకం చేయడము చాలా చిన్న వయసు నుంచి రెగ్యులర్గా చేస్తాను. పిల్లలు కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత వీళ్ళు కాని సందర్భంలో మౌన వ్రతంతో ఉండి అన్ని సైన్స్ పరంగా చూస్తూ వెళ్ళడం జరిగింది. ఆధ్యాత్మికత అనేది ఒక వయసులో వచ్చి ఒక వయసులో పోదు నాన్న. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. ఏదైతే ఈ విశ్వంలో ఉన్న ఎనర్జీ ఒక ఆమెకు, ఆ ఎనర్జీ లెవెల్ను నేను ఇవాళ విశ్వము అంటున్నా, విశ్వం రూపంలో నాకు దర్శనమిస్తుంది. దత్తుడి రూపంలో చూసినన్ని రోజులు నాకు దత్తుడి రూపంలో కనిపించింది దేవుడు. రాఘవేంద్ర స్వామి రూపంలో చూసినంతసేపు రాఘవేంద్ర స్వామి రూపంలో కనిపించాడు నాకు. నేను లలితామ్మ వారికి కోటి లలితా పారాయణం రోజు 5 to 5 నుంచి 6 వరకు 45 ఏళ్ల నుంచి నేను లలితా పారాయణం, విష్ణు సహస్రనామాలు మా మహిళా మండలి వాళ్ళందరికీ. అప్పుడు నాకు అమ్మవారి రూపంలో కనిపించింది, విష్ణువు చూస్తే విష్ణువు రూపంలో కనిపించింది. అర్థం ఏంటి నాన్న అంటే, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీ ఒక ఆమెకు చిన్నప్పటి నుంచి గురువు 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 బాబా 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 అనుకుంటూ పెరిగారు.
ఆమెకు ఈ విశ్వంలో బాబా రూపంలోనే దర్శనమిస్తుంది. ఒకడు వెంకటేశ్వర స్వామి అని అనుకుంటారు పుట్టినప్పటి నుంచి. అప్పుడు వాళ్లకు వెంకటేశ్వర స్వామి రూపంలోనే దేవుడు కనిపిస్తూ పోతుంటాడు. కొంతమంది ఏమవుతుంది, శివుడి రూపంలోనే నాకున్నాడు, శివుడికి నేను అంకితమయ్యాను అంటుంది. ఆ శివుడి రూపంలోనే ఆ శక్తి ఆమెకు కనిపిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్లో ఫీలింగ్తో సహా బాబు గోగి నేను చెప్తున్నాను అని అన్నాను కదా, ఇదే ఈ విశ్వం అంతా ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని పూర్వీకులు దేవుడి రూపంలో మనకు మలిచి ఒక రూపాన్ని గనక మనం చూస్తే ఆ రూపం ద్వారా ఎనర్జీ మనకు వచ్చేటందుకు సెల్ ఫోన్ కు కనెక్షన్ వైర్లు ఇచ్చినట్టుగా కనెక్షన్ ఇచ్చారు. సెల్ ఫోన్ కు ఛార్జింగ్ చేసుకున్నట్టుగా పిన్ కోడ్ ఇచ్చినట్టుగా లం వం రం హం యం ఇలా బీజాక్షరాలను ఇచ్చారు. ఓం అనే బీజాక్షరాన్ని మనకిచ్చారు. ఆ బీజాక్షరాల చేత కనెక్షన్ విశ్వంతో పెట్టుకోమని చెప్పారు. ఓడికి యేసుక్రీస్తు అనుకోవచ్చు, ఓడు అల్లా అనుకోవచ్చు, ఇంకోడు ఇంకేట అనుకోవచ్చు. ఎవరినం ఒక ఆమె చెట్టునే అనుకుంటుంది, ఒక ఆమె రేణుకా ఎల్లమ్మ తల్లే నాకు అనుకుంటుంది, ఒక ఆయన సాలగ్రామమే దేవుడు అంటారు. అప్పుడు ఏం చేశారు, శివ విష్ణు రూపాలను మనకిచ్చారు. శివుడు అంటే ఏమిటి? శివుడు అంటే ఏమిటి? సృష్టి పుట్టించడము, నాశనం చేయడం. బ్రహ్మ అంటే ఏమిటి? ఆయన మన బొడ్డు కింద ఉండేది బ్రహ్మ, బొడ్డు నుంచి ఇక్కడ దాకా ఉండేది విష్ణువు, ఇక్కడ నుంచి పై వచ్చేది శివుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాన్ని దత్తాత్రేయుడు రూపంగా మనకు చూపించారు. అంటే ఏంది, పంచభూతాలలో ఉండే విశ్వంలో మొత్తం చెట్టు పుట్ట 24 దేవతలు ఉన్నారు అన్నాడు ఆయన. విశ్వంలో 24 మంది గురువులు ఉన్నారన్నారు. మనకు కూడా 24 మంది ఉన్నారు. అంటే విశ్వము నేను ఒకటే అనుకున్న వాళ్ళకు ఒకటే రూపంలో దర్శనమిస్తుంది. భగవంతుడు ఉన్నాడా లేదా అని కరెక్ట్ క్వశ్చన్ మీద అది ఇండైరెక్ట్ గా నన్ను వేశారు, నాకు అర్థమైపోయింది. భగవంతుడు అనేవాడు ఒక ఎనర్జీ. నా నమ్మకంతో బాబా అంటే బాబా రూపంలో కనిపిస్తాడు. జోగినేని ఆయన ఒక ఎనర్జీ అనుకుంటే ఆయనకు ఎనర్జీ రూపంలోనే కనిపిస్తాడు. ఇంకొక ఆయన చెట్టు రూపంలో అనుకుంటాడు, ఆయనకు చెట్టు రూపంలోనే కనిపిస్తాడు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి వాళ్ళు ఏ రూపాన్ని కావాలనుకుంటే ఆ రూపంలో వాళ్ళు ధ్యానించుకుంటే ఆ రూపంలోనే భగవంతుడు మనకి అటాచ్మెంట్ అవుతాడు. అంటే ఈ విశ్వము మనము వేరు కాదు, ఒక్కటే. లోపల ఉన్నది ఆయనే, బయట ఉన్నది ఆయనే. మరి నా లోపల ఉన్నాడని నేను ఎప్పుడు గుర్తిస్తా? కష్టాలు వచ్చినాయి. భగవద్గీతలో చెప్తాడు, నా దగ్గరికి ఎవరు వస్తారయ్యా? కష్టాలు ఉన్నోడు వస్తారు, నా కాలం బాగాలేదు వస్తారు, నిజంగా మోక్షం పొందాలి అనుకున్న వాడన్నా వస్తాడు, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ వస్తారు. కాబట్టి తనకు తానుగా నేను ఎవరికన్నా చెప్పి పుష్పజీవాల పుస్తకం అంటే ఎవరు చదవరు. ఒక తల్లి కొనుక్కొని అరే కొడుక అమ్మ మేడం బాగా రాసింది పుస్తకం చదవంటే వాడు చదవడు, నువ్వు మోడీకి చెప్తే వినడు. ఎందుకు వినమ్మా? వాళ్ళంతలా వాళ్లకు పరిమిత జ్ఞానము కలిగి ఒక దశ వస్తుంది. ఆ దశలో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, నేనంటూ ఈ విశ్వంతో అటాచ్మెంట్ కలుపుకొని నేను కూడా విశ్వాన్ని అన్ని కోరికలు నేను అడగొచ్చు, డైరెక్ట్ గా తీరుస్తుంది, డైరెక్ట్ గా విశ్వం తీరుస్తుంది. ఆ విశ్వం దగ్గర డైరెక్ట్ కనెక్షన్ కదా. నీకు మంత్రం అవసరం లేదు, తంత్రం అవసరం లేదు, పూజలు అవసరం లేదు, మడ అవసరం లేదు, ఏం అక్కర్లేదు. నువ్వు విశ్వంలోకి వెళ్ళిపోయి నీ పాపాలను నువ్వు ఒప్పుకో. నీకు ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఒప్పుకో. నిన్న మొగుడు ఇడిచిపెట్టాడు, ఒప్పుకో. నీకు ఒక రోగం వచ్చింది, ఒప్పుకో. ఐఎమ్ యాక్సెప్టింగ్ ఎవ్రీ వన్. నేను ఈ కష్టాల్లో ఉన్నాను, నన్ను క్షమించు, నాలో ఈగో పోయింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని విశ్వాన్ని కోరుకో. అక్కడితో ఎండ్. ఆ చిన్న మాట అనమని మనకు ఎవరు చెప్పలేదు ఇన్ని రోజులు. అవునమ్మా. అంటే మనకి చక్కగా పూజలు, వ్రతాలు, సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, కట్టుమాల స్తోత్రం, లేదంటే ఇవన్నీ ఇచ్చారు. 60 ఏండ్ల నుంచే, 60 ఏండ్లకు ముందంతా మెడిటేషనే ఉంది నాన్న. మా చిన్నప్పుడు మెడిటేషనే ఉండేదని మా అమ్మమ్మ చెప్పేది. 60-70 సంవత్సరాల నుంచి మన పూజా విధానం ఎక్కడికి పోయిందంటే, పసుపు వేసినావా, కుంకుమ వేసినావా, అక్షింతలు వేసినావా, నీవు 200 మందిని పిలిచి భోజనాలు పెట్టావా, ఆయన సత్యనారాయణ చేసావా, ఆయన హోమం చేసిండా, ఈయన హోమం చేసిన దగ్గరకు వచ్చాం మనం. కానీ కాదు, నీవు ఏ కర్మ చేస్తే ఆ కర్మనే అనుభవిస్తావు. నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమను, కోపం ఇస్తే నువ్వు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి హోమాలు చేసినా నీకు రాలే, పూజారికి వచ్చింది ఇప్పుడు నీకు తెలుసా. నువ్వేం చేస్తావో నీకు వస్తుంది. నువ్వు డబ్బు ఖర్చు పెట్టావు అనుకో, ఆ డబ్బు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో అంత ఎనర్జీ లెవెల్ ఈ విశ్వంలో మళ్ళీ నీకు తిరిగి అది విశ్వరహస్యం. అవును. అంటే ఇప్పుడు మెడిటేషన్ అనే కాన్సెప్ట్ లోకి వచ్చిన తర్వాత కదా మీకు ఈ షట్చక్రాలు కానీ దీనికి సంబంధించిన కానీ ఇవన్నీ తెలుస్తుంటాయి కదా. కాదు నాన్న, అన్నిటి మీదే పరిమిత జ్ఞానం సంపాదించడానికి చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళాను. నాకు చింతలపూడి ఆశ్రమం గురువు గారు చాలా చిన్న వయసులో పెళ్ళైన
పిల్లలు పుట్టినప్పుడు అమ్మ. చాలా చిన్న వయసులో మంత్రోపదేశం చేశారు. ఉమ్, లక్ష్మీ గణపతి చేశారు, అమ్మవారి మంత్రోపదేశం ఇచ్చారు. ఉమ్, మా గురువులే మన ఇంటికి రావడం జరిగింది. ఉమ్, మంత్రోపదేశంతో చాలా రోజులు మంత్రాన్ని చేశారు నిష్ఠతో. ఉమ్, మంత్రోపదేశం చేయడము తెలుసు. తర్వాత ఇన్ని రకాలైన విపాసనలు ఉన్నాయి కదా, నేచర్ క్యూర్ ఉంది కదా, అన్నిట్లో తెలుసుకోవడానికి నేను రెగ్యులర్గా వెళ్ళాను, తెలుసుకున్నాను. ఉమ్. బీజాక్షరం అంటే ఏంది, మంత్రం ఏంది, పిరమిడ్ ఏంటి, అన్ని రకాలైన కోర్సులు కూడా చదివాను. చేసి ఉన్నారు అన్నిట్లో. అన్ని ప్రతిదీ బుద్ధ సిద్ధాంతాలు కూడా నేను వెళ్ళి బుద్ధ సిద్ధాంతం అంటే ఏంటో కూడా తెలుసుకొని వచ్చాను. వివిధ దేశాల్లో ఎలాగ పాటిస్తున్నారో కూడా, చైనాలో ఎలా, మలేషియాలో ఎలా, సింగపూర్లో ఎలాగా, యుఎస్లో ఎలాగా, ప్రతిదీ రాశారు ఇందులో. ఏ ఏ దేశాల్లో దీన్ని ఎలా పాడుతున్నారు, మనం ఎలా చేస్తున్నాం, ఆహా బోహో అని చేస్తారు ఎవరో దేశం, అవును. అన్నీ రాశారు. అంటే అమ్మా ఇప్పుడు అసలు ఈ కర్మ అనేది ఏంటి, ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎలా మనకి ప్రారబ్ధ, సంచిత, ఆగామి అని ఇవన్నీ అట్లా ఎలా చుట్టుకుంటున్నాయి? కర్మ అనేది 3 రకాలుగా ఉంటుంది నాన్న. 3 రకాలైన కర్మల్లో దృఢ కర్మ అని ఉంటుంది, అదృఢ కర్మ అని ఉంటుంది. దృఢ కర్మ అనేది ఎవరైనా చంపడం కానీ, పెద్ద పెద్ద కేసులు ఏవో చేయడం వల్ల, పూర్తిగా ఒకళ్ళ మనసులు ఆస్తులు గుంజుకోవడము, ఇట్లాంటివి ఏవో చేయడం వల్ల, శారీరకంగా ఇబ్బంది కలిగించడం, అలా 3 రకాలైనటువంటి పాపాలు ఉంటాయి. 3 రకాలైన దృఢ కర్మలు కొన్ని ఉంటాయి, అదృఢ కర్మ కొన్ని ఉంటాయి. ఒకటేమవుతుంది, దృఢ కర్మ అదృఢ కర్మ కాక దృఢ కర్మ ప్లస్ అదృఢ కర్మ అని ఉంటుంది. నీకెవరో ఒక ఆయన చెప్పాడు, అరే మీ కొడుకు జాతకం బాగాలేదురా, 10th క్లాస్ పాస్ కావాలంటే జపాలు చేయించు, లేదంటే వాడు 41 రోజులు గుడికి పోయిరమ్మను అంటాడు. గుడికి పోయి వచ్చి ప్రదక్షిణాలు చేస్తే అదృఢ కర్మ పోయింది, దృఢ కర్మ మాత్రం అతనికి ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జామినేషన్ దాకా పోయి 1 మార్కులో వాడు ఫెయిల్ అవుతాడు. లేదు ఆ రోజే జ్వరం వచ్చి 1 పరీక్ష రాయడం వాడు. అదృఢ కర్మ ఖచ్చితంగా వాడు అనుభవించాలి. అది అదృఢ కర్మ ఏమంది, పూజలు, వ్రతాలు, నోముల వల్ల, నీలో పరిపక్వత వల్ల, దాన ధర్మాల వల్ల, ఓల్డేజ్ వాళ్ళకి చేయడం వల్ల, గోదానం చేయడం వల్ల, వృక్షాలను దానం చేయడం వల్ల, వృక్షాలకు పూజించడం వల్ల, చెట్లను దానం చేయడం వల్ల పోతుంది. తర్వాత ఈ కర్మలో మనసుతో చేసిన పాపం మనసే అనుభవిస్తుంది. అంతా బాగానే ఉంటుంది, ఆమె మనసు బాగుండదు అని చెప్తారు. ఆజ్ఞాచక్రం అస్సలు లేదు, స్థిరత్వం ఉండట్లేదు అంటారు. అదే మదర్ దోషం చేసినప్పుడు మనసు బాగా ఉండదు. తర్వాత ఏంది, శరీరం ఎప్పుడు బాగుండదు, రోగం 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 అని చెప్తారు. శరీరంతో వాళ్ళు పాపం చేస్తే శరీరం రోగం అవుతుంది. మనసుతో చేస్తే మనసు, కొంతమంది మాటతోటి ద్రోహం చేస్తారు, కర్మ చేస్తారు. ఇక్కడ అక్కడ అక్కడివి ఇక్కడ లేనివి కొత్తవి ఉన్నాయి లేనివి, వాళ్ళు ఎక్కడ మాట్లాడినా వాళ్ళ మాటకు విలువ ఉండదు. నాన్న 30% ఉంది నీ దగ్గర, పూర్వజన్మలో ఏం చేసావో అది నేమను. ఇవే ఆగామి కర్మ, అగామి కర్మ, నగామి కర్మ అంటారు. ఇవి 3 రకాలైన. మనసుతో చేసిన పాపం మనసు అనుభవించాలి, శరీరంతో చేసిన పాపం శరీరమే అనుభవించాలి, మాటతో చేసిన పాపం అంతా మాట్లాడుతుంది. ఆమె ఒక్క మాటతోటే మంచిగా అనిపించదబ్బా ఇవేమన్నాను. ఇది రహస్యం. అంటే నిజంగానే మనం విశ్వంతో కనెక్ట్ అయితే ఈ కర్మలను దూరం చేసుకోవడం సాధ్యం అవుతుంది? చాలా సులభం, చాలా సులభం. ఎందుకంటే ఒక కర్మ నీకు వచ్చింది, ఒక హస్బెండ్ ఎవరో ఇడిచిపెట్టాడు, ఒక భార్య ఏదో ఇడిచిపెట్టింది, ఒక బిజినెస్లో నీవు లాస్ వచ్చావు, లేదు ఒక అనారోగ్యం వచ్చింది, లేదా బిజినెస్ పార్ట్నర్లలో మీకు వాళ్లకు గొడవలు, రిలేషన్షిప్స్ ఏవో ఇబ్బందులు కలిగాయి. నీవు ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే, వాడి వల్లనే వచ్చింది, వాడి వల్లనే నేను చెడిపోయినాను, ఇక్కడ నుంచి నువ్వు నెగటివిటీ ఇస్తూనే పోతుంటావు. అక్కడి నుంచి నెగటివిటీ మైనస్ వస్తుంది, ఇక్కడ నుంచి మైనస్ మైనస్ ప్లస్గా వాడికి నీకు కర్మగా మారిపోతుంది. ఆ కర్మనే నువ్వు మళ్ళీ తిరిగి అనుభవించాలి. వాడిని నాశనం అయిపో, తిట్టి, వాడి ఇట్లయిపోని అట్లయిపోని ఏమనుకున్నావో, ఈ విశ్వానికి మంచి చెడు తెలియదు. నువ్వు నిన్న అనుకున్నావా, పక్కోడిని అనుకున్నావా తెలియదు విశ్వానికి. నీకే అది చుట్టుకుంటుంది. ఎర్ర బాలేసావు నువ్వు, నీకే. ఈ మాట మనకు ఎవరు చెప్పలేదు, ఈ రహస్యం మనకు ఎవరు చెప్పలేదు. అదే రహస్యం. అర్థమైంది కదా పాయింట్. నీ జీవితంలో 3వ మనిషి వచ్చి నిన్ను హరాస్ చెయ్యరు ఎవరు, నీ పర్మిషన్ లేకుండా. మనం జన్మ తీసుకునే ముందు అన్ని ఆత్మలను కోరుకుంటాం. నేను అత్తగా చాలా హరాస్ చేశానమ్మా ఒక కోడల్ని, అత్తగా హరాస్ చేసి అత్తగారావా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే నువ్వు వచ్చి నన్ను హరాస్ చేస్తావు. అప్పుడు నువ్వు ఏమనుకోవాలి, నాన్న ప్లీజ్ అత్తయ్య, నేను పూర్వజన్మలో చేశానో ఎప్పుడు చేశానో నాకు తెలియదు, నాలో అహంకారం పోయింది, గర్వం పోయింది, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే పార్ట్నర్, నువ్వు ఎవరో నాతో బిజినెస్ చేసావు, నా క్లాస్ వచ్చింది, థ్యాంక్ యూ. అహంకారం అంతా పోయింది. ఏ
తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో నేనున్నాను. నలుగురు చూసి నన్ను నవ్వే స్థితి, నాలో పూర్తిగా అహంకారం పోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్, నేను ఇప్పటి నుంచి పరిపూర్ణుడిని అయ్యాను అనుకుంటే నెక్స్ట్ డే నుంచి డబ్బు వస్తుంది. అది రహస్యం. ఎవరైతే ఒక అమ్మాయికి హస్బెండ్ ఇడిచిపెట్టాడు, పెళ్ళాం ఇడిచిపెట్టింది, వాళ్ళు నాలో అహంకారం పోయింది, గర్వం పోయింది, నీ వల్ల నేను రోడ్డు మీద పడ్డాను, అందరు మొగుడు లేందానా పెళ్ళాన్ లేందానా అని నన్ను అన్నారు. మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జీవితంలో చాలా మార్పు కలిగింది. నేను ఇవాళ నుంచి పరిపూర్ణంగా ఉన్నాననుకుంటే ఇంకో భర్తను చేసుకుంటే ఆమె సుఖపడుతుంది, ఈ అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకున్నా సుఖపడతాడు, లేకపోతే మళ్ళీ హరాజ్ చేసే పెళ్ళామే వస్తుంది, ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంకో హరాజ్ చేసే పెళ్ళామే, ఇంకో బిజినెస్ తో పార్ట్నర్ చేస్తే వాడు ముంచుతాడు, ఇంకోటి అందరు ఏమనుకుంటారు, వాడు పాప అమాయకుడు ముగ్గురుతోటి మోసపోయిండని మనం అనుకుంటాం. దట్ ఈస్ రాంగ్. అంటే ఇవన్నీ కూడా ముందే నిర్ణయించబడి పుడుతుంది. అది బుద్ధా సిద్ధాంతంలో క్లియర్ గా చెప్తాడు. అందుకనే భూటాన్లో మీరు ఎవరికన్నా డబ్బులు ఇస్తే ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అని దండం పెడతారు, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు. మనం ఏం చేస్తాం, తీసుకోపోరా, ఓ పైసలు అని కొట్లాడుతున్నాం. చిన్నప్పటి నుంచి నేర్పుతారు నాన్న, ఏయ్ పైసలే నువ్వు చూడకే, మస్తు వస్తుంటాయి పోతుంటాయి, ఏమన్నా నీకేమన్నా, ఓ బోలెడు పైసలు వస్తాయి పోతాయి, ఆస్తుల గురించి కొట్టుకొని చచ్చిపోతున్నావు, పోరాపో గాడిద మొత్తం తీసుకోరా, మొత్తం ఎప్పుడు వద్దన్నట్రా తీసుకో, మొహం మీద పడేస్తున్నారా అని పైసల్ని విసిరిపడి, అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. డబ్బు అనేది ఎనర్జీ, మాట అనేదే ఎనర్జీ అని నేను చెప్పినప్పుడు, థాట్ అనేదే ఎనర్జీ అన్నప్పుడు డబ్బు అనేది ఎనర్జీ. నీ చిన్నప్పటి నుంచి నీకు ఈ తిక్క మాటలన్నీ నేర్పి నీ బుద్ధిలో అంతా నెప్పిచ్చారు. నీకు అదే జీవితం అనుకుంటూ కష్టపడితేనే వస్తుందమ్మా, లేకపోతే మాకేమొస్తుందమ్మా అంటారు. ఎవరితోటి మాట్లాడ్డా ఎక్కడొస్తుందమ్మా, మేము అరే నీకు విశ్వం ఇవ్వడానికి రెడీగా ఉంది, డబ్బు నువ్వు రిసీవ్ చేసుకునే స్థితిలో నువ్వు లేవు. ఆ రహస్యం తెలుసుకోవాలి నాన్న. ఎప్పుడు నిరంతరంగా విశ్వంలో ఎనర్జీ మారుతున్నప్పుడు నువ్వు లో లెవెల్లో ఉంటే లో లెవెల్ ఎనర్జీనే రిసీవ్ చేసుకుంటావు. హై లెవెల్లో ఉన్నప్పుడు నీ కనీసం కోరికలు తీరుతాయి. నీకు విశ్వం ఇవ్వడానికి రెడీగా ఉంది. నీకేం కావాలి నాన్న ఒక ఆయన ఎవరినో అడిగితే నాకెక్కడి నుంచి వస్తాయి ఏమో పైసలు, నీ అంకల్లారా నీకు సాయంత్రం కల్లా వస్తాయి 4 లక్షలు అన్న, అట్లెట్లు వస్తాయి అమ్మా అది ఇస్తుంటే వద్దన్నావు, ఇంటికి పోయి 50,000 వచ్చినాయి అమ్మాట. అవును మరి సగంలోనే ఆఫ్ చేస్తుంది. కాబట్టి విశ్వం మనకి ఎప్పుడు నిరంతరంగా మనను రక్షిస్తూ పోతుంది, మనం కావాలనుకున్నవన్నీ ఇస్తూ పోతుంటుంది. దానిని మనం రిసీవ్ చేసుకునే స్థితిలో మనం ఉండాలి. అందుకే ప్రతి ఒక్కళ్ళు విశ్వ నియమాలు చదవండి, తెలుసుకోండి. ఇప్పటికైనా మీ తరం వాళ్ళన్నా నెక్స్ట్ తరం వాళ్ళన్నా మంచి జీవితాన్ని పొందుతారు నాన్న. దత్తుడు ఈ ప్రచారం చేయమని నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఆ దత్తుడికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు. అందుకే నిరంతరము కూడా విశ్వ నియమాలు విశ్వరహస్యాలు ఒక్కళ్ళు కనపడ్డా చెప్తా, ఆటోలో పోతున్నా చెప్తా. అవును, యూనివర్స్ యాజ్ ఏ ప్లాన్ అని ఒక బుక్ ఉన్నది. విశ్వానికి ఒక ప్రణాళిక ఉంది అని. అవునండి, ఉంది. ఆ ప్రణాళికబద్ధంగా మనిషి జీవించడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేయాలి. అసలు ప్రతి మనిషి చేయాలి. ప్రయత్నం లేకుండా ఏది జరగదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ దీంట్లో రూల్లో ఒక రూల్. ఉద్యోగం కావాలంటే అప్లికేషన్ పెట్టాలి. నీవేది కావాలని నువ్వు ప్రయత్నం చేయకపోతే ఏది రాదు. రూల్ అది. అంటే మనం ఇక్కడ జన్మ తీసుకున్న తర్వాత మన కోసం జరిగేవన్నీ అవి జరుగుతాయి కదా, దాని అంతటా దానికోసం ఎందుకు ప్రయత్నం చేయాలి? భలే చెప్పావా ఈయన. మనిషి జన్మ అంటూ వచ్చిన తర్వాత నీ పాపకర్మను ఎక్కడి ఒప్పుకున్న తర్వాత నువ్వు ముందుకు ఏది వెళ్ళాలన్నా ఆ దారిలో ప్రయత్నం చేసి నువ్వు జన్మ అంటే అదే నాన్న. ఆవు, మేకలు, కుక్కలు అవన్నీ మనలాగా నోరు లేదు, తెలుసుకునే జ్ఞానాన్ని అందించుకునేవి లేదు. మనిషి జన్మ ఎంత గొప్పది నాన్న. అంత గొప్ప జన్మ వచ్చింది. ఈ జన్మలో చేసిన పాపం వదిలించుకొని మంచి దారిలో వెళ్ళి జీవితాన్ని అత్యున్నతమైన స్థితిలో చేసుకుంటే నెక్స్ట్ జన్మలో మంచి ధనవంతుల వంశంలోనో, లేకపోతే మంచి పీఠాధిపతుల వంశంలోనో, లేకపోతే మంచి IAS వంశంలోనో పుట్టి మంచి జీవితం వస్తుంది కదా. లేదు, ఇవాళనే నీవు ఇంకా 100 మందికి ఒక టీచరువు, గురువుగా నీవు 100 మందికి బోధించు, గురుస్థానం తప్పకుండా నీకు వచ్చేస్తుంది కదా. అంటే మీరు ఈ బుక్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ప్రారంభంలోనో ఇంకో దాంట్లో అనుభవించాలి కర్మ అని ఒక ఏదైతే డిసైడ్ చేసుకుని వచ్చారో దాని నుంచి అనుభవించకుండా పక్కకు దారి ఎట్టి పరిస్థితుల్లో లేదు, అనుభవించాలంతే. అదే అనుభవించాను, యాక్సెప్ట్ చేయాలి. ఇంకా ప్రొలాంగ్ నీవు ఇక్కడ ఒప్పుకోకపోతే ఇంకా పెరుగుతూ పోతుంది కర్మ. అదే రహస్యం. ముందు ఆ పెయిన్ అయితే వాడు కలగాలి. పెయిన్ కలిగితేనే అసలు జీవితం అంటే ఏంటో ఆలోచిస్తాడు నాన్న. లేకపోతే మన దగ్గరికి ఎందుకు వస్తాడు? పుస్తకం కావాలి ఎందుకు అంటాడు. పోనీ యూట్యూబ్ లో 4 మంచి మాటలన్నా వింటాడు. నిజంగానమ్మా, ఎందుకంటే మీరు ఈ సాధనలో మీరు ఎప్పుడైతే మీకు కాశీలో ఆ విశ్వశక్తి నుంచి ఆ దత్తుడు ఆ పరమేశ్వరుడు ఇక్కడ చూడు, ఇక్కడ ఈ లాస్ట్ పేజీలో నువ్వు చూడు,
ఒకరోజు రాత్రి కూర్చున్నాను నేను, నాన్న నాకు తెలీదు విశ్వమా, మా నాన్న అస్ట్రాలజీ చెప్పేవాడు, నాకు చెప్పు, నవగ్రహాలకి నా శరీరంలో ఉండే ప్రతిదానికి సంబంధం ఉంది, ఏముంది ఏముంది 3 days అడిగాను. ఏది రాసినా 11 నుంచి 2 వరకు రాసిన గ్రంథమే ఇది. ఇది కూడా నాకు డైరెక్ట్ గా విశ్వం ఇచ్చిందే, నేను తయారు చేయలేదు, అంతా ఆయన ఇచ్చిందే అని కూర్చొని ఆలోచిస్తే తెలిసిపోయింది. సండే సహస్రార చక్రం, మండే మన ఆజ్ఞా చక్రం చంద్రుడు, ట్యూస్డే మన గొంతు, బుధ అంటే మన హార్ట్ చక్ర గ్రీనరీ, గురు అంటే మన బొడ్డు శ్రీమన్నారాయణుడు, ఫ్రైడే అంటే యూట్రస్ కణాలు, శుక్రవారం మూలాధారం అంటే శని, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిపిస్తే రాఘవే కేతువేనం. రాఘవే అంటే మన తలకాయ ఒకటి కంప్యూటరు, కేతు అంటే మన కాళ్ళు, కేతు దశ వస్తే తిరుగుతా ఉంటారు తీర్థయాత్రలు, రాహు అంటే కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తారు అంతే. ఇది రహస్యం. అంటే ప్రతిదీ మనకు పూర్వీకులు ప్లేవే మెథడ్ లో ఇచ్చారు నాన్న. అందుకే మనం పూజ చేసేటప్పుడు ఫస్ట్ చదువుతాం, అంటే మన శరీరంలో ఉండే ప్రతి నాడిని యాక్టివేట్ చేస్తాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతువే నమః. ఎంత గొప్ప పెద్ద పూర్వీకులను వాళ్ళ రుణం తీర్చుకోలేము నాన్న. అంత గొప్ప నాలెడ్జ్ వేదాలనుకో, పురాణాలనుకో, శాస్త్రాలనుకో చాలా గొప్పగా ఇచ్చారు. ఎంత అద్భుతం. ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చొని యూనివర్స్ తో కనెక్ట్ అయినప్పుడు ప్యారలల్ యూనివర్సెస్ ఉంటాయి ఇవన్నీ అంటారు, నిజమేనమ్మా? అవన్నీ కూడా లేదు నాన్న, ఒకటే యూనివర్స్, ఒకటే యూనివర్స్ లో ఎనర్జీ లెవెల్స్ మారుతున్నప్పుడు, మన బాడీలో మన ఐక్యూ లెవెల్లో ఎనర్జీ లెవెల్స్ మారుతున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతాం మనం కూడా. అంతేకాని ఎప్పుడు విశ్వంతో కనెక్ట్ పెట్టుకుని, ఇప్పుడు నాన్న నీకు ఒక కోడ్ తెలిసింది, మీ అమ్మాయి యూఎస్ లో ఉంది, 04080 దొరికింది, నువ్వు మాట్లాడుతావు, నాకు తెలియదు కదా కోడు, నేను మీ అమ్మాయితో మాట్లాడాలంటే ఆ కోడు నువ్వు నాకు ఇస్తే కదా. అట్లా నా కోడు తెలిసిపోయింది కాబట్టి నేను విశ్వంతో కరెక్ట్ గా మాట్లాడుకుంటున్నాను, రోజు మాట్లాడుకుంటున్నాను. ఏది కావాలంటే అది అడిగితే విశ్వం నాకు ఇస్తుంది. అలాగే మీరందరూ కూడా పొందండి అని చెప్తున్నాను. ఆ విశ్వంతో డైరెక్ట్ గా ఏమన్నా ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఏదో గవర్నమెంట్ పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద పోస్ట్ లో ఉన్నాడు నాన్న. ఆయన ఫోన్ చేసి, నేను యూపీలో హిల్ ప్లేస్ లో ఎక్కడికో వెళ్ళాడంట. వెళ్తే ఇంకెవరో ఆయన, సార్ మీరు ఎందుకో వచ్చారు, మా దగ్గర కూడా రండి, మా ప్రాజెక్ట్ కూడా చూద్దురు కానీ అన్నారట. అక్కడ నుంచి 20 kilometers ఉంటుందట. సరే అని కార్లో కూర్చోగానే జినజిన వాన మొదలైందట. మొదలైన తర్వాత నేను వెళ్తున్నాను విశ్వమా, కిటికీ తీసేసి విశ్వాన్ని చూసి ప్రేయర్ చేశాడంట ఆయన. ఇంతే. లక్కరాజు నిర్మల మేడం చెప్తుంటారు విశ్వంతో మాట్లాడొచ్చని. నేను ఇప్పుడు వెళ్తున్నది నా గురించి కాదు, ఈ ప్రాజెక్ట్ తెలుసుకుంటూ ఇంకో 100 మందికి ఈ నాలెడ్జ్ నేను పంచడానికి వెళ్తున్నా. విశ్వమా ప్లీజ్, నేను ఆ విజిట్ చేసి వచ్చినంత వరకు వర్షం పడొద్దు అనుకున్నాడంట. ఆయన కారు దిగగానే వర్షం ఆగిపోయిందట. మళ్ళీ అంతా విజిట్ చేసి కారులో కూర్చున్నాక సగంలో వర్షం పడ్డదట. మేడం ఎంత ఈజీ విశ్వం అడగడము, చాలా ఈజీ. ఒక ఆమె పంట పొలం అంతా తీసి రాసి వేసిందట, రాసి వేసి సంచుల్లోకి ఎత్తుతున్నదట. పల్లెటూరు ఆమె పాపం, కరీంనగర్ అవతల ఇంకా దూరం ఎక్కడో చిన్న పల్లెటూరు ఆమె ఫోన్ చేసింది. నాన్న యూట్యూబ్ లో ఎప్పుడు నేను చూస్తూ ఉంటానమ్మా, విశ్వము విశ్వము అంటుంటావు. ఇట్లా నేను సంచులకు ఎత్తుతున్నాము, జినజిన వాన స్టార్ట్ అయింది, మబ్బులు స్టార్ట్ అయింది. ఏడ్చి విశ్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేసి, నిర్మలా మేడం చెప్తుంటది ఎప్పుడు, విశ్వమా ప్లీజ్ ఈ సంచుల్లోకి ఎత్తి ట్రాలీలో మా ఇంటికి పోయిందాకా రాకుండా నన్ను కాపాడవా ప్లీజ్ ప్లీజ్. సర్వ సమర్పణగా కోరుకోగానే వర్షం ఆగిపోయిందట. ఆమె ఇంటికి పోయిన తర్వాత వర్షం 20 రోజులు సునామీనట. ఆ అమ్మాయి ఎంతో హ్యాపీగా మాట్లాడుతూ, అమ్మా మనం ఒక మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు విశ్వాన్ని కోరుకుంటే తప్పకుండా జరుగుతుందని ఎంతో మంది చెప్తున్నారు కదా. అంటే మీరు వేరు విశ్వం వేరమ్మా, అంతా ఒకటే. విశ్వము నేను వేరనుకున్నన్ని రోజులు నువ్వు డిటాచ్మెంట్ గానే బతుకుతావు, అదే రహస్యం. విశ్వము మనము ఒకటే అనుకోని, నీవు నా లోపల ఉన్నది నీవే, బయట ఉన్నది నీవే అనుకోవాలి. ఎప్పుడైనా వన్నెస్ అనేది ఈ విశ్వంలో ఫస్ట్ లా. వన్నెస్ అంటే చీమలో, దోమలో, పులిలో, ప్రతి వాళ్ళల్లో ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో నీలో నాలో కూడా అదే ఉంది. ఈ విశ్వం మొత్తంలో ఇంత ఎనర్జీ ఉంది, మనలో కొంచెం ఉంది అంతే. విశ్వము మనము ఎప్పుడూ వేరు కాదు, విశ్వంలో ఉండే ఎనర్జీనే మనలో ఉంది. ఆ విశ్వంలో ఉండే ఎనర్జీ శ్రీమన్నారాయణుని చూపించాడు విశ్వరూప సందర్శనలో. పెద్దగా కొండలు, గుట్టలు, ప్రపంచము, శక్తి అంతా నేనేనయ్యా అన్నాడు. ఏంది, ఒక ఎనర్జీ పాయింట్ చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అనేది ఆయన చూపించినటువంటి అంశము. అన్నింటినీ తిప్పుతున్నది నేనే, ఈ చక్రాన్ని తిప్పుతున్నది నేనే, మనుషుల్ని తిప్పుతున్నాను, ప్రపంచాన్ని కాదు ఎన్నో ప్రపంచాలు, ఒకటే గ్రహాలు అన్నింటినీ తిప్పుతున్నట్టు అద్భుతమైన శక్తిని విష్ణువు అని అన్నారు. ఆయననే గాలి. గాలి లేకపోతే మనం లేవు.
ఊపిరి ఉంటే శవం, లేకపోతే శవం ఉమ్. శవం అయిపోతాం. ఉమ్. కాబట్టి లక్ష్మీనారాయణుడు అనేది పొడువుగా, దాన్ని శ్రీమన్నారాయణ అంటే ఏమిటి తెలిసిన, ఉమ్. పై నుంచి కింద దాకా వచ్చే బ్రీత్, ఉమ్. ఇలా నాడి, పింగళ నాడి, సుషుమ్ని నాడి. ఉమ్. సుషుమ్ని నాడి ఇట్లా పెట్టుకొని ఇట్లర్ర నామం పెట్టి నిరునామం వాళ్ళని చిన్నజీర స్వామి లాంటి వాళ్ళు అంటారు. ఉమ్. ఎందుకు అంటే ఒకటి లోపలికి పోతుంది, ఒకటి బయటికి వస్తుంది, మధ్యలో మనం ఇలా ఉండాలి అనేది సూచించడమే విష్ణు తత్వము. ఉమ్. దాన్ని మేము విష్ణువులం వేరు, శివుడు వేరు అని ఏదో ఇంకా ఏవో జరిగినాయి, మనకు అనవసరం, మనకు అనవసరం. అంటే మీరు- శివుడు అనేది ఏంటంటే ఉమ్. శక్తి. ఇప్పుడు నేను ఉన్నాను, ఉమ్. బ్రీతింగ్ మాత్రమే, కానీ మిగతాదంతా నడిపేది ఉమ్. ఆయనే కదా. ఉమ్. శివుడు లేనిది చీమైనా కుట్టదు, ఉమ్. ఆలోచన కూడా నీకు రాదు. పుట్టుట, గిట్టుట, నడుపుట, మూడు. అన్ని వాళ్ళు ముగ్గురు కలిపిందే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు రూపము, దత్తుడు, అదే అవునమ్మా. విశ్వం. అంటే దత్తుడి గురించి, దత్తుడి ద్వారా విశ్వ నియమాలను చెప్పడం తక్కువ చెప్పగలుగుతాం. ఉమ్. దక్షిణామూర్తి శ్లోకాల్లో మొత్తం విశ్వం గురించే ఉంటది. అమ్మా. మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం దాకా ఉమ్. విశ్వ నియమాలు అన్నీ వస్తాయి నాన్న. ఉమ్. ఆ దక్షిణామూర్తి వింటుంటే నేను పరిశాన్ అయిపోయినా. ఉమ్. ఈ పుస్తకం ప్రింట్ అయినాక నేను ఎందుకో విన్నాను దక్షిణామూర్తి శ్లోకాలన్నీ ఒక రోజు టీవీలో వస్తుంటే, అరే అదేంటి 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 అన్నీ ఉన్నాయి. ఉమ్. దక్షిణామూర్తి పూర్తిగా విశ్వమే ఆయన. అవును. చెట్టు నేనే అంటున్నాడు, పుట్ట నేనే అంటున్నాడు, ఈ భూమి నేనే, భూమిలో కూర్చున్న పాదాలు నేనే అంటున్నాడు, అది విశ్వము అంటున్నాడు. అది అవును. కరెక్ట్. అంటే ఇవన్నీ సంస్కృత శ్లోకాలు పట్టించి ప్రతిరోజు పారాయణం చేయడమే తప్ప వాటి లోపల నిగూఢంగా ఉన్న అర్థాన్ని చెప్పండి. నిగూఢమైన అర్థమే, నిగూఢమైన అర్థాలే బీజాక్షరాలు. ఉమ్. ఏమిటిది? ఓం నమో. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు పూర్వీకులు, మనకు ఢిల్లీకి ఒక కోడు, మద్రాస్కి ఒక కోడు, చెన్నైకి ఒక కోడు ఉంది. ఓం శ్రీం గ్లౌం గణపతే వరవరద సర్వజనమే వశమానాయ స్వహ అన్న వినాయకుడికి పోతుంది ఆ పూజ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అమ్మవారికి పోతుంది. ఓం నమ శివాయ అంటే శివుడికి పోతుంది. ఓం నమో నారాయణ అంటే నారాయణుడికి పోతుంది. నీకు ఏ బీజాక్షరం అయితే పూర్వీకులు గురువులు ఇచ్చారో అవి ఆ దేవుడికి కనెక్షన్. ఆ కనెక్షన్ కుదరడానికి లెక్క ఏదో ఉంది, ఆ లెక్క కూడా తెలియాలి. గురు మహర్దశలో పుట్టిన వాళ్ళు గురువుల పూజలు చేస్తారు, బంగారు తండ్రి. శుక్ర మహర్దశలో పుట్టిన వాళ్ళు అమ్మవారి పూజలు చేస్తారు. శని మహర్దశలో పుట్టినవాడు వెంకటేశ్వర స్వామి. సోమవారం నాడు అదే దశలో పుట్టినవాడు శివుడి పూజలు ఎక్కువ చేస్తారు. ఈ నిర్ణయం ఎక్కడ జరుగుతుందమ్మా? నేను ఈ మహర్దశ పూర్వజన్మ పాపకర్మ ఏదైతే ఉందో, పాపకర్మ అని వాళ్ళు లెక్కలు వేసి గణాంకాలు వేసి చెప్పారు మనకు. కొన్ని గణాంకాలు వేసి చెప్పారు కదా బంగారు తండ్రి, మనకు కొన్ని గణాంకాలు. ఈ గడియలో పుట్టింది, ఈ నిమిషంలో పుట్టింది, ఈ నిమిషం తర్వాత ఈ సెకండ్లకే కొంచెం గడియ మారుంటే ఈమెకి ఇది వస్తుండే. ఏదైతే నీవు పుణ్యం ఎంత చేసావో, పాపం ఎంత చేసావో, కర్మ ఎంత చేసావో, ఆ కర్మలకు అనుగుణమైనటువంటి మనుషులను ఎక్కడైతే వస్తారో మనంతల మనమే వెళ్ళి ఆ బీజంలోకి వెళ్ళిపోతాం. వాళ్ళ ఆహారం, వాళ్ళ వేవ్స్ మన వేవ్స్ సేమ్ ఉంటాయి. వాళ్ళు ఏ ఆహారం అయితే భార్యాభర్తను తిని తప్పించిపోతూ పిల్లలు కావాలనుకుంటారో, మన ఎనర్జీ లెవెల్స్ కి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కి, మన అనుభవాలకి వాళ్ళ అనుభవాలకి అటాచ్మెంటే మన డిఎన్ఏ ద్వారా పొందేది ఆ కుటుంబంలో పుడతారు. అప్పుడు అనుకుంటూ కొంతమంది ఏం చేస్తారో తెలిసిన, ఇప్పుడు ఓ మా కరెక్ట్ టైం చూసి ఆపరేషన్ చేసి పిల్లని తీ అంటారు. కరెక్ట్ టైంకి టైం చూసి ఆపరేషన్ చేసిన మన వాడు ఎందుకండి గురువు కాలేదు, ఎందుకండి వాడు ఐఏఎస్ కాలేదు. ఏ క్షణాన్ని ఏ నిమిషం నీవు నేను చేసినా అనుకుంటున్నావు, నీ చేతిలో లేదు, విశ్వం చేతిలో ఉంది. నువ్వు ఏం పుణ్య పాపాలు చేసావో అది నువ్వు అనుభవించాలి. అవునమ్మా. అంటే ఈ 30% డిఎన్ఏలో మనకు వచ్చింది ఏదైతే ఉందో, అంటే తల్లిదండ్రులు వీళ్ళ ప్రభావం ఏదైతే ఉందో, దాన్ని అది మన లోపల ఒక నెగిటివ్ ప్రభావం ఉంటే దాని నుంచి బయటపడడానికి అసలు కుదురుతుందా మనకి? ఎట్లా ఖచ్చితంగా కుదురుతుంది. అలా మీరు ఏదైనా ఎదుర్కొని వచ్చారా? ఒక భర్తని హరాస్ చేస్తుంది ఒక అమ్మాయి, మామనో తండ్రినో లేకపోతే ఆ మామని విడిచిపెట్టి ఇంకో మొగోని చేసుకోవడం ఏదో చేస్తుంది. ఆమె గుడ్డిదై పుడుతుంది. మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశాను నేను. గవర్నమెంట్ జాబులు రావు, వాళ్ళ ఇంట్లో ఎవరికి పెళ్ళిళ్ళు కావు. ఆడ మనిషిని చంపేయడము. పూర్వకాలంలో ఆడవాళ్ళని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అత్తలు మామలు కూడా హరాస్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెప్పుకునేవాళ్ళు కాదు, లోపలే కుళ్ళి ఏడుస్తూ చచ్చిపోయేవాళ్ళు, లేదంటే మెంటల్ అయ్యేవాళ్ళు, లోపలనే చంపేసేవాళ్ళు. ఎన్నో జరుగుతాయి ఒక్కొక్క ఫ్యామిలీలో, ఇన్ని రకాలైన అనుభవాలు ఉంటాయి కదా నాన్న. అలా చనిపోయిన వాళ్ళకు మాతృదోషం కలిగి మెంటల్లీ రిటార్డెడ్ ఆటిజం పిల్లలు పుడతారు. ఆటిజం పిల్లల్ని మా దగ్గరికి ఎత్తుకొని వచ్చేవాళ్ళు. నేను ఇన్ని కేసులు చూసిన.
ఎలా అప్పుడు మరి అట్లా కాలసర్ప బయటపడాలి? దోషం వచ్చింది, ఉమ్, నాగుపాముకు పోయి పాలు పోయిపోయమ్మా, 2 జంటల పాము ఉంటదమ్మా, అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కందగిరి గుడికి వెళ్ళి 4 రోజులు 40 రోజులు నువ్వు పూజ చేసి రాపమ్మా, నీ పాపం తొలుగుతుంది అని చెప్తాం మనం. ఉమ్, ఎందుకు? ఒకవేళ ఉమ్, చేసిన పాపము ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మన వెన్నెముకనే, ఉమ్, ఇలా నాడి పింగళా నాడి, ఇది వల్లి ఈమె దేవసేన, ఉమ్. ఈ సూర్యుడు ఈయన చంద్రుడు, మధ్యలో స్త్రీ పురుషుడు, ఇవి 2 మనలోనే ఉన్నాయి. ఉమ్, విగ్రహాలను బయట ఇచ్చి మనకు ఒక ప్లేవే మెథడ్లో ఇట్లా కుండలిని నాగదోషం ఇక్కడ వచ్చింది అని అంటే పితృదోషం కలిగితే ఇట్లా చూపిస్తారు, తల్లి దోషం కలిగితే ఇంకో తీరు చూపిస్తారు. ఏదో పెద్దవాళ్ళు చాలా టెక్నికల్ గాతో మనకి జాతక రీత్యా చూపించారు, విగ్రహ రూపంలో కూడా మనకు చూపించారు. ఉమ్, ఎప్పుడైతే ఒక స్త్రీని కష్టపెడతారో మెంటల్లీ రిటార్డెడ్ అవుతారు, ఒక పురుషులనైతే ఉద్యోగం ఉండదు, డబ్బు ఉండదు, చాలా హీనమైన స్థితిలో ఉంటారు. అత్తమామని ఎవరినైతే కష్టపెడతారు, రాహు ఉద్దేశం వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు, లేబర్ను చాలా కష్టపెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని కష్టపెట్టినప్పుడు, శని వచ్చినప్పుడు వాళ్ళకు యాక్సిడెంట్స్ జరగడం, ఇబ్బంది కలగడం జరుగుతుంది. శని వస్తే మాత్రం చాలా గొప్ప స్థితిలో ఉంటారు. అంటే లేబర్ను కనుక బాగా చూస్తే, కానీ ఆ చూసిన వాళ్ళే రాజకీయ నాయకులు అవుతారు. నడక కూడా శనికి సంబంధించింది. ఇత్తడి వ్యాపారం కానీ, పెట్రోల్ డీజిల్ వాళ్ళకు ఉండడం కానీ చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు. శని అంటే భయపడతాం మనం అందరం. మద్రాస్ వాళ్ళేమో రాహుకేతుకు భయపడతారు, వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భయపడతారు. కేరళ వాళ్ళ సిద్ధాంతాలన్నీ మాతృదోషం పితృదోషం మీద ఎక్కువ జాతకాలు చూస్తారు. అందుకే చూడన్న, నువ్వెవ్వరికన్నా జాతకం చూడాలి అని అంటే మీరు టీవీలలో కూడా మీరు గమనించండి, నా పేరు ఇది, నా నక్షత్రం ఇది, నా పేరు ఇది, నా డేటా, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళ మీద, ఆ డిగ్రీల లెవెల్ మీ మీద పనిచేస్తుంది. అంటే మన ఈ ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ ఉంది మన బాడీలో అనే విషయం మనం ఎలా గ్రహించాలన్నా తెలిసిపోతుంది కదా. ఎందుకు తెలియదు? నీకు మూలాధారం స్థిరంగా లేదు, పిల్లలు పుట్టడం లేదు, రోగం వస్తూ ఉంది, హస్తమా రోగం వచ్చి ఊపిరి తీసుకోవట్లేదు, నీకు థైరాయిడ్ వచ్చి గోతులు వేసుకుంటున్నావు, నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతిన్నాయి, మనసు స్థిరంగా లేదు, నీకు శరీరం అంతా ఎక్కడెక్కడో పోతుంది, సహస్రార చక్రంలో జుట్టు ఊడిపోతుంది. మరి ఇవన్నీ వస్తున్నాయంటే నీకు నిన్ను నువ్వు గుర్తించుకుంటావు కదా. ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అంతే, విశ్వంలోకి వెళ్ళిపోయి కోరుకోవడమే. అంతేగాని దానికి సెపరేట్ గా బీజాక్షర సాధన ఏదైనా చేసేది అంతే. మూలాధార చక్రం బాగా లేదనుకో నాన్న, మూలాధార చక్రానికి ఏముంది, స్థిరమైన నిర్ణయాలు ఉండవు, జుట్టు ఊడిపోతుంది, మోకాళ్ళు బాధలు. లం బీజాక్షరమే ఇచ్చారు, ఏ యూట్యూబ్ లో కొట్టినా వస్తాయి. లం బం రం యం వాళ్ళు చెప్పేస్తున్నారు కానీ ఎలా చెప్పట్లేదు కదా. ఏం లేదు, బీజాక్షరాన్ని మీరు ఎక్కడైనా ఒక గార్డెన్ లోకి వెళ్ళిపోయి, గార్డెన్ లో చెప్పులు లేకుండా భూమిలోకి కాళ్ళు పెట్టి, ఉదాహరణ చెప్తాను విన్నాను, ఒక రాయిని పైకి విసిరితే భూమి ఆకర్షణ శక్తి తీత కిందికి వస్తుంది. అంటే నీవు ఎనర్జీ లెవెల్ స్ట్రాంగ్ గా పైకి విసిరితేనే నీకు వస్తుంది, ఆ కోరిక తీరుతుంది, లేకపోతే తీరదు. అట్లా స్వచ్ఛంగా ఉండాలి, నీ పనులు నువ్వు కరెక్ట్ గా చెయ్యాలి. దానికి 12 లాస్ రాశాను దీంట్లో. ఆలోచనలో మార్పు రావాలి, నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలి, కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి, ప్రేమతో ప్రపంచాన్ని చూడాలి, తర్వాత పంచభూతాలతో అనుబంధం ఏర్పరచుకోవాలి, ఈ ప్రకృతి నేను వేరు కాదనే భావన ఏర్పడాలి, విశ్వంతో సంభాషించాలి. ఏమని, నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను ఒప్పుకుంటున్నా, ఆర్థికంగా ఇలా ఉన్నాను ఒప్పుకుంటున్నా, శారీరకంగా బలహీన ఒప్పుకుంటున్నా, నాలో రిలేషన్షిప్స్ దెబ్బతింటే నేను ఒప్పుకుంటున్నా, ప్లీజ్ ఇప్పటి నుంచి నేను మంచివాడిగా అయిపోతాను, క్షమించమని వేడుకోవాలి, విశ్వంతో సంభాషించాలి. తర్వాత విశ్వంతో మనం కలిసి ఉన్నాం అంటే నేను వేరు నీవు వేరు, ఆ విశ్వం వేరు కదా, ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ కాదు, ఇక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది, అదే నమ్మకంతో ఉండాలి. విశ్వ నియమాలను అధ్యయనం చేయాలి. ఈ 12 సూత్రాలు ఏమున్నాయో ముందు తెలుసుకుంటే కదా నాన్న ఆచరించేది. వంకాయ కూర ఉండాలంటే పోపు వేయాలన్నా, వంకాయల ముందు వేయాలన్నా, ఉల్లిగడ్డ ముందు వేయాలన్నా, మసాలా ముందు వేయాలన్నా, ఏదేయాలన్నా తెలియాలి కదా. అట్లాగా ప్రస్తుత పరిస్థితిని ఒప్పుకోవాలి, కోరికలను ఫీలింగ్తో సహా తెలియజేయాలి. ఈ 12 నియమాలను ఆచరిస్తే అనుకుంటే చేస్తుంది విశ్వం. ఇదేమి యంత్రం కాదు, మంత్రం కాదు, తంత్రం కాదు, ప్రతిదీ మన కష్టం ఉందా నాన్న, మనం ఆచరించాల్సినవి. కానీ నేను చెప్పినంత ఈజీ కాదు. అహంకారాన్ని వదులుకొని, గర్వాన్ని వదులుకొని, నిన్ను మోసం చేసిన వ్యక్తిని నీ ముందుకు పిలుచుకొని వచ్చి థ్యాంక్ యూ చెప్పాలంటే నువ్వు ఎంత తగ్గాలి. అవును, అదే విశ్వదేవం. అవును.
అంటే ఈ దేవీ దేవతల దర్శనాలు జరిగేటప్పుడు ఇది ఒక భ్రమగానో లేదంటే దీన్ని వేరే విధంగా దాని వెంటనే పరుగుపెట్టడం, దాంట్లో మేమే దేవతలు అయిపోయాం, లేదా మాకు అన్ని శక్తులు వచ్చినాయి, ఇట్లాంటి భావనలన్నీ జరుగుతుంటాయి ఈ సాధనలో. చెప్పాను కదా నన్ను, సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళకి చిన్నప్పటి నుంచి దేవుడు వచ్చిండు, ఆయనకు బాబా కనపడ్డాడు, చిన్నప్పటి నుంచి కథలు చెప్పి వర్ణించి చెప్పే అమ్మమ్మలు నానమ్మలు గురువులు ఉన్నారు మన చుట్టూ. వాళ్ళు చెప్పింది ఫీలింగ్ తో సహా ఇచ్చున్నారు. కొన్నాళ్ళ తర్వాత వాడు దేవుడు అయిపోతాడు, నేనే దేవుడిని అని చెప్పుకుంటాడు అందరు. కానీ గత జన్మలు కూడా చూసుకుంటాం మేము అని చెప్తుంటారు కదమ్మా. గత జన్మలు ఇది చూడనా, ఇది సబ్ కాన్షియస్ మైండ్. దీన్ని మా నాన్నగారు బాగా చెప్పేవాళ్ళు. నీవు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి మెడిటేషన్ చేసి పూర్వజన్మ కావాలి అంటే పూర్వజన్మ జ్ఞానం నీకు వస్తుంది. నీవు నాకు ఫ్యూచర్ ఎలా ఉంది అంటే ఫ్యూచరే కనిపిస్తుంది. లేదు నేను ప్రజెంట్ లో ఉంటానంటే ప్రజెంట్ కనిపిస్తుంది. నేను దేవతగా అవతరిస్తానని ఎప్పటి నుంచో వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి కదా, అదే ఉంటే దేవత అయిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్స్ నాన్న ఇదంతా. దేవుడు అనేది లేదు, ఒక రూపాన్ని పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు. ఎందుకంటే మనకు ఒక రూపం, టీచరు బెత్తం పట్టుకొని బెదిరిస్తేనే భయపడ్డాం, మామూలుగా చెప్తే భయపడతామా? అట్లాగా మనకు ఒక దేవుణ్ణి రూపాన్ని ఇచ్చారు. సిస్టమేటిక్ పద్ధతి ప్రకారము పూజలు చేయమన్నారు. పూజ చేయమన్న దాంట్లో కూడా దేవుడే ఉన్నాడు. ఏమిడిదో చూడు, పసుపు అంటే పురుషుడు, కుంకుమ అంటే స్త్రీ, అక్షింతలు అంటే ఆత్మ. ఏరానా గంధము అంటే మన హార్ట్ మూలాధార చక్రం, గంధము వాసన, గంధం మూలాధార చక్రం గంధము. పువ్వులు అంటే విశుద్ధి చక్రము, అగరబత్తి అంటే మన హార్ట్ చక్ర, దీపము అంటే మన మణిపూరక చక్రం. దానిలోనే పెట్టారు దేవుడి రూపాన్ని. తర్వాత ఒక్కటి ఇచ్చారు వాళ్ళు. ఏమని చెప్పారు? మీకు మంత్రం ఇచ్చినా, రూపం ఇచ్చినా, లలితాపారాయణ చదివినా, విష్ణు సహస్రనామాలు చదివినా ఒక శ్లోకం ఉంది మీకు ప్రతి చోట. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపాం అణిమాది విరావృతాం మయూఖై అహమిద్యేవ విభావయే భావాని. శ్లోకం ఇచ్చినప్పుడు మా గురువుగారు నాకు మంత్రోపదేశం ఇచ్చి ఈ శ్లోకం నేను ఎందుకు చదువుతా, చదవని అనుకున్నా. నిజం నాన్న, శ్లోకం చదవకూడదు అనుకున్నా. మన సబ్ కాన్షియస్ మైండ్ విశ్వంతో అటాచ్మెంట్ కావాలంటే శ్లోకం ద్వారానే అవుతుంది. ఫీలింగ్ తో సహా ఇస్తేనే దేవుడితో మనము లాకింగ్ అవుతుంది, లేకపోతే లాకింగ్ సిస్టమ్ రాదు. భావనలు రావాలి, దేవుడికి అటాచ్ అయిపోతావు. శ్లోకం చదవగానే విశ్వం నుంచి నీకు కనెక్షన్ కలిసింది. ఇంకా నీవు అన్ని బీజాక్షరాలని ఇలా చెప్పేసుకున్నావు అంటే ఇవి పంచభూతాలు. ఇది అగ్ని, ఇది గాలి, ఇది ఆకాశము, ఇది భూమి, ఇది నీరు. అందరికి తెలిసిందే కదా. ఐం క్లీం సౌ, ఐం క్లీం సౌ బీజాక్షరాల చేతి ఇట్లా ఆ బీజాక్షరాన్ని ఇలా అనే వరకు నీకు లాకింగ్ సిస్టమ్. ఇప్పుడు మెడిటేషన్ చేసుకుంటే లైట్లు బంద్ చేయమ్మా, ఫోన్లు ఆఫ్ చేసుకోమ్మా, అన్ని ఆఫ్ చేసుకొని కూర్చుంటే మెడిటేషన్ అవుతుంది అమ్మా అన్నారు మన పూర్వీకులు. మంచిగా లాకింగ్ సిస్టమ్. ప్రతి మంత్రం చెప్తాడు. కాళ్ళు కడుపు నన్నేం డిస్టర్బ్ చేయక యామ్ ఇన్ ది మెడిటేషన్, దట్స్ ఆల్. బీజాక్షరం జపం చేసుకుంటూ కూర్చుంటాడు అంతే. ఇప్పుడు హరే రామ హరే కృష్ణ వాడు జపం చేసుకుంటూ రామ 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 అన్నోడుకు రాముడు లాగా కనపడతాడు, కృష్ణ 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 అన్నాడు కృష్ణుడు కనపడతాడు. ప్రతిదీ ఆయనకు కృష్ణతత్వంలోనే కనిపిస్తుంది, మనలో ఉన్న తత్వమే బయట కనిపిస్తుంది. అదే విశ్వరుడిలో ఒక సూత్రం. మనం ఒక అర్థము అంతే. మనం ఎలా ఉన్నాము అంటే మన అంతరం ఎలా ఉందో మనం అలాగే ఉంటాం. అంటే విశ్వంలో లేనిదంటే ఏం లేదు కదమ్మా, ఏమీ లేదు, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి. మనకి ఏం కావాలంటే తీసుకోవచ్చు. నీకేం కావాలి, నీకు అర్హత ఎంత ఉందో అవే వస్తాయి. అది కావాలి, అర్హత కూడా ఉండాలి. అర్హతను పెంచుకోవాలంటే ఎనర్జీ పెంచుకోవాలంటున్నాను. నువ్వు దాన ధర్మాలు ఎక్కువ చేయి, ఫిజికల్ వర్క్ ఎక్కువ చేయి. నువ్వు నాకు కావాలి 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 అంటే ఏది రాదు. ఎందుకు రాదు? ఈ విశ్వంకు ఏమిటిదంటే మనకు జన్మనిచ్చిన తర్వాత మనం ఇంకా ఏదో ఒకటి ఇవ్వాలి 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 అని ఈ విశ్వం మన గురించి ఎదురు చూస్తుంటది. మనం ఏం కమ్ 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 మనమే కావాలనుకుంటాం, కాదు. నీవు ఏది ఇస్తే అదే వస్తుంది. పుణ్యం నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వేస్తుంది, దాన ధర్మాలు చేస్తే డబ్బు వస్తుంది, ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. నన్ను ఎదుటి మనిషిలో మంచి రికగ్నేషన్ కలిగి పొగుడు, నీకు కీర్తి వస్తుంది. నిన్ను కూడా నీవు క్రిటిసైజ్ చేసావు అనుకో, నిన్ను క్రిటిసైజ్ చేస్తారు. అందరూ నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు అంటావు. నువ్వు చేసింది ఏంటి? అదే నీకు ఇచ్చిండు దేవుడు. దేవుడికి తెలియదు కదా. అట్లా మనం ఏమిస్తామో అదే మనకు వస్తుంది. మనం డిపాజిట్ చేసుకున్నదే డ్రా చేసుకోవాలి కాదు. డిపాజిట్ లేకుండా లోన్ కూడా ఇస్తుంది విశ్వం. నేను గమనించాను విశ్వాన్ని.
విశ్వం లోన్ కూడా ఇస్తుంది నాన్న మనకి. అర్హత లేకపోయినా నేను మారిపోయినా తప్పుగా ఉన్నా ఇప్పటి నుంచి నేను ఈ సమాజ సేవ చేస్తా అనగానే కొంత డబ్బు ఇస్తుంది వాడికి. కానీ మళ్ళీ యథావిధిగా మారంగానే వడ్డీతో సహా వసూలు చేస్తాడు ఆయన. బ్యాంకులో ఒకసారి పర్మిషన్ ఇచ్చి లోన్ ఇచ్చిన తర్వాత లోన్ కట్టకపోతే వాడేం చేస్తాడో ఈ విషయం కూడా అదే చేస్తుంది. అలా మిరాకిల్ గా మీరు విషయంతో కనెక్ట్ అయిన తర్వాత మిరాకిల్ గా మీరు పొందినటువంటిది ఏదైనా ఉందా? చాలా పొందాను. అంటే ఇది 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 అసలు నాకు వస్తుందా అని అనుకున్నది ఏదైనా ఉందా? చాలా. ఎక్కువ మంది ఇవి ధనం మీద లేదా మాకు ఎంత కావాలి ఇవన్నీ ఉంటారు కదా, అలా ఎప్పుడైనా ఆలోచించారా? లేదు వేరే జ్ఞానం గురించి? లేదు నాన్న, నాకు ఇదిగో మా ఆయన వచ్చి ప్లంబర్ దొరకట్లేదే, పనపతి దొరకట్లేదే అంటాడు. నేను బయట నిలబడి ప్లంబర్ వచ్చాడు అనుకుంటాను. ఎవడో బ్యాగ్ పట్టుకొని పోతుంటాడు. పోతూ ఏమమ్మా ఏరా నాన్న ఏం పని చేస్తాడు? నేను ప్లంబర్ని అంటాడు. రా నాన్న అని తీసుకొస్తాను. రాడు అనుకుంటూ వెళ్ళాడు ఆయన, అందుకని దొరకడు. కొంతమంది ఏం చేస్తారు, నేనే కష్టపడాలి, జీవితం అంతా నేనే కష్టపడాలి, నేను కష్టపడితేనే అవుతుంది. ఎవరు సహాయం చేస్తారు? పెద్ద వాళ్ళు కూడా, డబ్బున్న వాళ్ళు కూడా ఏదైనా పెద్ద ఫంక్షన్ చేస్తే వాళ్ళే A to Z కష్టపడితే గానీ పని జరగదు. ఎందుకంటే వాడి ఫీలింగ్ అదే కదా. అంతే. ఒక ఆయన అనుకుంటాడు నాకేం పైసలు పెడతాం, నాకు మంచిగా 10 మంది వస్తారు, హెల్ప్ చేస్తారని హ్యాపీ కాలు మీద కాలేసుకొని కూర్చో. ఆయనకు అందరు వస్తారు, సహాయం చేస్తారు, వెళ్ళిపోతారు. నీ థాట్ ఫీలింగ్ ఏముందో, నీవేలా ఉంటావో, నువ్వేది కోరుకుంటావో అదే నీకు జరుగుతుంది. అలాగే నాకు చాలా చెప్పాను కదా, US వెళ్ళిన తర్వాత నాకు నడవలేను నాన్న, నడవద్దు అని అనుకుంటే అది రోడ్డు బోర్డు పెట్టారు వాకింగ్ అని, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. దాని తర్వాత నాకు మొకాళ్ళ నొప్పులు, నేను నడవలేను, ఓయిలు అయితే కొంచెం దూరం నడిచిపోయి కూర్చుంటా. ఇక్కడ లేదు, నేను రేపటి నుంచి రాని విశ్వమా అన్న. నెక్స్ట్ డే సోఫా వేసాడు. అయితే నేను వెళ్ళిపోతున్నాను అన్న, నేను వెళ్ళడం చాలా ఇబ్బందికరంగానే ఉంది అని అన్నాను. అనగానే ట్రాష్ వాడు వచ్చి నా కుర్చీ తీసుకొని పోయాడు, నా కళ్ళు ఎదురుగా. 6 నెలల తర్వాత నేను వెళ్ళే రోజున. చూడండి, ఏం కావాలో మనకి ఎంత అర్హత ఉందో అంత సమకూరుస్తుంది విశ్వం. ఎంత సమకూరు. ఒక అమ్మాయికి డెలివరీ, చెయ్యి పైకి వచ్చింది, పిండం కిందికి తిరిగింది. అంటే సరే మా అట్లా అవుతుంది, ఏం కాదు, ఏమైతే కమాందానా, వాడేదో ఫోటోలు అట్లా వస్తే భయపడతావా? నా మీద నమ్మకం ఉందా? విష్ణు సహస్రనామాలు చెప్తున్నాను, చేస్తున్నావు కదా, మెడిటేషన్ చేస్తున్నావు కదా, లలితా పారాయణ నేర్చుకున్నావు కదా నా దగ్గర, నీకు నమ్మకం ఉందా? లలితా పారాయణ పెట్టుకొని తిరుగు, లోపల పిండం అంతా తిరుగుతుంది. లలిత అంటేనే బాడీలో అంతా తిరిగే మంత్రాలే ఉన్నాయి, దాంట్లో ఏం కొత్తవి ఏం లేవు. నువ్వు పెట్టి ధనియాల కషాయం గాయించి నెయ్యి వేయమ్మా అన్నాను. ధనియాల కషాయం గాయించి నెయ్యి వేసి ఇచ్చింది, నార్మల్ డెలివరీ అయిపోయింది. ఇప్పుడు నేను నిన్న విశ్వనియమాల పుస్తకం రాశాను. నేను సీనియర్ సిటిజన్స్ ఫోరం కమిటీ మెంబర్ని. మొన్న కలెక్టర్ ఆఫీస్లో మాకు మీటింగ్ జరిగి నన్ను పిలిచారు. పిలిస్తే నేను కొండాపూర్లో ఉన్నా. కలెక్టర్కు పుస్తకం ఇస్తే బాగుండు, ఇంత మంచి అవకాశం వస్తే కూడా పోకపోతే. హరిచందన వచ్చింది ఇప్పుడు కలెక్టర్, ఇస్తే బాగుండు కదా, ఇవ్వలేదు అని అనుకున్నా. ఇవాళ హనుమాన్ వ్యాయామశాలలో ఉంది, హరిచందన ఇనాగ్రేషన్ చేస్తే అబ్బా ఇక్కడికి కూడా పోవట్లేదు, ఇవాళ నాకు మీటింగ్ ఉంది కదా, ఇవాళ వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను, పోవట్లేదు కదా అని అనుకున్నాను. నా మీటింగ్ క్యాన్సిల్ అయ్యి నేను హరిచందనకు డైరెక్ట్గా పుస్తకం ఇచ్చాను ఇవాళ. అప్పుడు అనుకున్నాను, నేను కోరుకున్నాను కదా, నాకు ఇంత ఫాస్ట్గా నాకు వెళ్ళి ఆమెకు పుస్తకం ఇచ్చే అవకాశం లభించింది. నేను నిన్ననే అనుకున్నాను, నాన్న హరిచందనకు డైరెక్ట్గా ఒక పుస్తకం ఇస్తే బాగుండి, ఎప్పుడు పోతాను అబ్బా, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికే వెళ్తలేను, ఇంట్లోనే ఉంటున్నా, ఏదన్నా మీటింగ్కు పిలిస్తే కదా నేను పోయేది. థాట్ పవర్ అంతే, నువ్వు ఏది ఆలోచించుకుంటే జరుగుతుంది, అన్నీ జరుగుతాయి నాన్న, మంచి జరుగుతుంది. మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దానికి 6 months బేబీ కడుపులో ఉంటుంది. 6 months తర్వాత అబార్షన్ అయిపోతుంది. 6 months వరకే కడుపులో పాపం తనకి. అప్పుడు వాళ్ళు 6వ నెల కాగానే అయిపోతుంది అని భయపడ్డారు వాళ్ళు. నేను తిట్టాను, ఏం కాదు, నేను ఇక్కడ నుంచి మెడిటేషన్ పవర్ ఇస్తాను, నీకెందుకే, మంచి పిల్ల పుడుతుంది పా అన్నాను. ఇక్కడ నుంచి మెడిటేషన్ చేసి ఎనర్జీని ఇచ్చేదాన్ని. ఉంటుందమ్మా అలా టెలిపతి కాదు నాన్న, మనం ఇవ్వచ్చు. పై ఎనర్జీ నుంచి కింది ఎనర్జీ లెవెల్. ఒక ఇంట్లో నలుగురు నెగటివిటీతో ఉండి ఒకళ్ళు పాజిటివ్ ఎనర్జీ ఉంటే వీళ్ళ ఎనర్జీ ఇంట్లో వాళ్ళందరికీ పంచవచ్చు. అదే దీంట్లో ఉన్నది సైన్స్ అని చెప్తున్నాను కదా నాన్న. అంతా ఎనర్జీనే. మన మాటలు, మన ప్రవర్తన, మనం చేసేది ఒక ఎనర్జీ. ఒకటి నీ ఇష్టం, నీకు యేసుక్రీస్తు అంటే ఇష్టం, యేసుక్రీస్తు ద్వారా ఎనర్జీ తీసుకో. లేదా ఒక ఆమెకు అల్లా ఇష్టం, అల్లా ద్వారా చేసుకో. ఒక ఆయనకు బుద్ధుడు అంటేనే ఇష్టం, బుద్ధుడి ద్వారానే తీసుకో. ఒక ఆయనకు డబ్బు అంటేనే దైవం, డబ్బు ద్వారానే తీసుకో. ఏదో రకంగా ఒక వస్తువు ద్వారా, ఒక రూపం ద్వారా, అమ్మవారి ద్వారా నీవేదో ఎనర్జీని తీసుకొని నీ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ నువ్వు ఎనర్జీని పంచవచ్చు. ఇది కుర్చీ అంటే ఇక్కడ చూడు, కుర్చీ, ఆ కుర్చీ మీద కూర్చొని సెల్ఫీ దిగాను US లో చెట్టు కింద. 6 నెలలు ఉంది. 6 నెలల తర్వాత అది వెళ్ళిపోయింది. అప్పుడు తానా వాళ్ళు పిలిచారు, తానా వాళ్ళు నాకు సన్మానం చేశారు, నా డాక్యుమెంటరీ ఫిల్మ్
అంత అంత యాదృష్టికంగా జరుగుతుంది. ఎంతో గొప్పగా. తర్వాత నాకు ఇండియా వస్తున్నప్పుడు నాకు అనిపించింది నేను ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నా. ఈ టీవీ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ వచ్చి నా పేరు ఏదో పాపులారిటీ వచ్చింది అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు కలుగుతుండేది. రాగానే టీవీ వాళ్ళు, మీడియా వాళ్ళు పిలవడం జరిగింది. ఈ పుస్తకం రాశాను. ఆ పుస్తకానికి కంటే ముందే అన్ని వీడియోలలో ఇప్పుడు నేను రోజంతా నేనంటే నేను ఎక్కడికి కదలనే బాబు, నేను ఇట్లా పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయో నాకు కూడా నువ్వు రోజు బిజీగా ఉంటావు. అవునమ్మా. అది యాదృశ్చికంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం నాన్న. అవునమ్మా. అట్లా ఉంది నాన్న. ఆయన భగవంతుడే చేస్తున్నా నాకు ఇన్ని అవకాశాలు ఇవ్వడము. అవును. నేను ఎక్కడికి తిరగకపోయినా మీరే మన ఇంటికి వచ్చేసి అమ్మా నువ్వు 4 మాటలు చెప్పు అని అడిగి తెలుసుకొని పోయి ఈ విశ్వ నియమాలను వందల మంది, వేల మంది, లక్షల మంది వింటున్నారు కదా నాన్న యూట్యూబ్ల ద్వారా. ఎంతమందికి జ్ఞానం అందుతుంది. అంతకంటే ఎక్కువ జీవితంలో సార్థకత ఏం కావాలి నాన్న. నాకు ఇదివరకు చాలా ఎంత అనిపించింది. పెద్ద గురువులు అక్కడ ఉన్నా కూడా ఒక 4 శిష్యులకి 10 మంది శిష్యులకి మాత్రం అందించగలిగే జ్ఞానాన్ని నాన్న. ఇప్పుడు లక్షల మందికి ఇస్తున్నారు కదా. లక్షల మంది ఫోన్ చేసి బాగుందని ఇంకా వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకొని ఈ మేడంకి ఏదో చెప్పుకుంటే మాకేదో తృప్తి కలుగుతుంది, నానే మనిషి ఆమె అన్న ఫీలింగ్ వాళ్ళల్లో కలిగిందంటే ఎంత గొప్ప వరం నాన్న భగవంతుడు నాకు ఇచ్చింది. అమ్మా, అంటే ఈ జన్మరాహిత్యము, ముక్తి, మోక్షం అంటే ఏంటి? ఏమీ లేవు. ముక్తి మోక్షం అని మనను పెద్దవాళ్ళు ఒక ఒక ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు అక్కడికి చేరుకోవాలని. మోక్షము అంటే ఏంటిది నాన్న అంటే నీవు చెవులో పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తావు. ఆ చెవులో మంచి పాటలు ఉన్నాయి, అది గొప్పిలగాడు పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ పోతాడు. పూర్వీకులు ఈ విశ్వం మొత్తంలో ఓంకారం ఉంది, మనలో కూడా ఓంకారం ఉంది. మనం ఎప్పుడైతే సైలెంట్ గా ఉంటామో అంటే టోటల్ గా అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఫీలింగ్ లేకుండా కదలకుండా ఉన్నప్పుడు మనము ఫిజికల్ గా పంచేంద్రియాలు, మన మనస్సు, బుద్ధి, ఆత్మ, సంస్కారము అన్ని సైలెన్స్ అయినప్పుడు ఆ ఓంకార శబ్దం వినపడుతుంది. లేదా నీవు ఇంటర్నల్ గా ఆలోచిస్తూ పోతుంటే నీవెవరేంటి, నీలో లోపాలేంటో నీకు ఆటోమేటిక్ గా నీ ఆత్మ నీకు చెబుతుంది. అలాంటివన్నీ మనలో ఉన్నాయని మెడిటేషన్ చేసే గురువులు ఎంతో మంది రోజు చెప్తున్నారు. అలాగ చెవుల్లో పెట్టుకొని ఓం అనేది మన బీజాక్షరాన్ని జపించి మన పెద్ద పెద్ద గురువులందరూ డాన్స్ చేశారు. విశ్వంలో వస్తున్న ఓంకారం మన ఓంకారం లయం కలిగింది, అదే మోక్షం. మోక్షం అంటే ఏం లేదు, దానిలో కలిసిపోవడం. విశ్వము మనము ఒకటే, వేరు కాదు అని లయమైపోయారు వాళ్ళంతా. ఓం అని మనలో వచ్చే ఓంకారము నీటిలో, సముద్రంలో ఓంకారం వస్తుందని నాసా ప్రయోగం చేసింది. ఆకాశం నుంచి ఓంకారం వస్తుందని, సూర్యుడి నుంచి ఓంకారం వస్తుందని చెప్పింది. అంటే విశ్వం మొత్తం ఓం అనే శబ్దం నిరంతరంగా లయగా వస్తుంది. మన శరీరంలో కూడా ఉంటుంది. మనం ఆ ఓంను వినము, ఎందుకంటే మనకు బాహ్యంగా ఉన్నటువంటి దాంట్లో చాలా బిజీ ఉంటాం. అంతే. మోక్షం అంటే ఏమీ లేదు నాన్న. మనం చేసే మంచి మాట, మంచి పని, మంచి ఆలోచన. నీకు మోక్షం ఎలా కలుగుతుంది అని నీవు ఎవరినైనా టెస్ట్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు చనిపోయిన దాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు నువ్వు తెలుసుకోవచ్చు. అంతే. మన చావే మన బ్రతుకు నిర్ణయించేది. ఉంది కాబట్టి మనము ఈ 30% సెల్ ఫోన్ సింబు మారిన తర్వాత ఏముంది కాబట్టి ఉంది, ఒప్పుకుంటున్నాం. లేదని ఎట్లా చెప్తాం? లేదని చెప్పడానికి లేదు కదా. మనం లైవ్ అయిపోతే కూడా పునర్జన్మ ఉంటుంది. బీజము మనలో ఉండే ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ శరీరాన్ని వదిలిపెట్టి బయటికి పంచభూతాల్లో కలిసిపోయింది. అది బీజం సూర్యరశ్మి కిరణాలకు ఏ ఆహార పదార్థంలో పోయి మనం ఏ లెవెల్లో ఉన్నామో ఆ వ్యక్తి కడుపులో మనం పుట్టాము. మరి ఇప్పుడు పొందినవన్నీ ఉంటాయి కదా బీజంలో. వేప చెట్టు వేసావు, మల్లెపూలు కాస్తాయా, బంగారు కొండ, మల్లె చెట్టే వేసావు, చింతకాయలు కాస్తాయా మీ ఇంట్లో. ఏ విత్తనం వేస్తే ఆ వృక్షమే వచ్చినట్టుగా నీ బీజం ఏదైతే ఉందో, నీ ఆలోచనలు, కర్మ, ఫలితము ఏదైతే ఉందో అదే నీ. ఇంకొక సీక్రెట్ చెప్పనా? గోల్డ్ స్మిత్ వాళ్ళు ఉన్నారు కదా నాన్న, వాళ్ళ జీన్స్ ఎంత గొప్పవి తెలుసా? వాళ్ళకి ఎంత టెక్నాలజీ ఉంటుంది నాన్న. వాళ్ళు ఐఏఎస్లు అయినా రాణిస్తారు, ఐపీఎస్లు అయినా రాణిస్తారు, సాఫ్ట్వేర్ రంగంలో అయినా రాణిస్తారు. ఏ బిజినెస్ చేసినా వాళ్ళకు ఉండే సునిశ్చితత్వం ఇంకెవరికి రాదు. బంగారు తల్లి కొన్ని జీన్స్ చాలా గొప్పవి. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? జీన్స్ నాన్న, డిఎన్ఏ అని చెప్పాను కదా. డిఎన్ఏ లేకపోతే డిఎన్ఏనే నీకు పుట్టిందా లేదా తెలుసుకోవాలంటే డిఎన్ఏ. బీజం నాశనం అయ్యే అవకాశం లేదమ్మా అసలు. లేదు, అది ఎనర్జీ పాయింట్. ఈ విశ్వం మొత్తం ఎలా ఎనర్జీ తిరుగుతుందో ఇది ఒక పాయింట్, అదొక పెద్ద సముద్రం, నీటి చుక్కవంతే. ఈ విశ్వ నియమాలు పుస్తకాన్ని మీరు కొనుక్కొని చదవండి.
కొనుక్కొని చదవమని చెప్తున్నాను. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చాను అన్న చాలా పుస్తకాలు. ఒక మీటింగ్లో పుస్తకావిష్కరణ జరిగిన తర్వాత ఈ అమెరికా పర్యటన అనే పుస్తకాలు అందరికి ఇస్తే కుర్చీలలో పడేసి వెళ్ళిపోయారు. కుర్చీలలో పడేసి వెళ్ళిపోయారు. కుర్చీల నిండా మళ్ళీ మా పనమ్మాయి వచ్చి, మేడం ఇన్ని పుస్తకాలు ఇంత కష్టపడి ఇచ్చారు, అట్లా పడేసిపోయారు. ఇది ప్రింట్ చేయడానికి ఎంత కష్టం నాన్న. కాబట్టి నేను ఈ విశ్వ నియమాలనే పుస్తకాన్ని 500 రూపాయలకు అమ్ముతున్నాము. 500 రూపాయలకు కొనుక్కొని చదవండి. ఒకవేళ మీరు చదువుకున్న తర్వాత ఈ పుస్తకాన్ని ఇంకో 10 మందికి వచ్చి 10 మంది చదువుకుంటారు. అన్నం పెడితే ఒకటే రోజు నాన్న తింటాము, మర్చిపోతాము. కానీ జ్ఞానదానం చేస్తే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు నీకు ఎనర్జీ ఒకళ్ళకి ఇచ్చావనుకో, ఆ ఎనర్జీ 10 మందికి ఇచ్చావనుకో, ఆ ఎనర్జీ మళ్ళీ తిరిగి నీకు ఎనర్జీ రూపంలో నీ కోరికలు ఫలింప చేయడానికి వస్తుంది. అంటే ఏ ఎనర్జీని నీ విశ్వంలో ఇచ్చావో అంత ఎనర్జీ మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. అంటే ఒక వ్యక్తి ఈ పుస్తకాన్ని చదువుకొని మళ్ళీ 10 మందికి ఆ పుస్తకం ఇస్తే చదువుకున్న జ్ఞానము, ఆ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో నీలో లో ఎనర్జీ ఉన్నప్పుడు ఈ ఎనర్జీలు వచ్చి నీకు ఉపయోగపడతాయి. అదే సైన్స్ నాన్న. పుస్తకాన్ని కొని చదువుకోండి. నిజంగా చాలా సంతోషం. చాలా మంచి విషయాలు ఎన్నో. అంటే ఒక ఆధ్యాత్మికంగా ఎవరైతే ఉండి సాధన చేద్దాము, మనం ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నతంగా మనం జీవిద్దాము, మనకున్నటువంటి కష్టాలకి మనకున్న ఇబ్బందులకి కారణం ఏంటి అనేది వదిలేసేసి ఇప్పుడు దీని నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అనుకునే వారికి మాత్రం మీరు ఇచ్చినటువంటి ఈ సందేశం మాత్రం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా. ఈనాటి జనరేషన్ పిల్లలు చూసి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. సైన్స్ ప్రకారమే ఉంది, మూఢ విశ్వాసం కాదు, మూఢనమ్మకం కాదని తెలుసుకోవాలి. మేము వివాహాలు చేసుకోము అనుకోకుండా, పిల్లల్ని కనము అనుకోకుండా, విశ్వ నియమాలలోని విశ్వరహస్యం తెలుసుకొని ఈ జనరేషన్ ముందుకు పోవాలి. ఈ విశ్వం ఇంకా నిరంతరంగా 3 పువ్వులు 6 కాయల్లో రావాలని భగవంతుడి ఆశీస్సులు అనుకుంటాను. అందుకే విశ్వ నియమాలను ప్రచారం చేస్తున్నాను. మీరు మా దగ్గరకు వచ్చి ఇంత మంచి నాలెడ్జ్ను 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి, కోట్ల మందికి అందించే భాగ్యం కలిగిన మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాన్న. శ్రమపడి మీరు వచ్చారు, నాలో ఏదో ఉంది తెలుసుకోవాలనుకుని వచ్చారు. ఆ విశ్వ రహస్యాలన్నీ నాకు తెలిసినంత జ్ఞానము, ఆ విశ్వం నాకు ఇచ్చినంత పరిజ్ఞానాన్ని మీకు అందరికీ అందించాను. తప్పనిసరిగా అందరూ వినియోగించుకొని హ్యాపీగా వెళ్ళండి, విశ్వాన్ని కోరుకోండి, కోరికలు తీర్చుకోండి. నమస్కారం. నమస్తే రాదు. ఇంతవరకు డాక్టర్ లక్కరాజు నిర్మల అమ్మ మనకి అందించినటువంటి గొప్ప సందేశం ఈరోజు ఏదైనా ఉందంటే ఈ విశ్వ మానవాళి అంటే మనం అందరం కూడా విశ్వం నుంచి వచ్చాము, మనలోనే విశ్వమే ఉన్నది. మనము విశ్వము ప్రత్యేకంగా లేము. కానీ అది తెలుసుకున్న రోజునే మనం విశ్వంలో మనకి కావాల్సినది, మనకి అర్హత ఉన్నదాన్ని వరకు పొందడానికి అవకాశం ఉన్నది. దాన్ని సాధించుకోవడం కోసం మనం నిరంతరము కృషి చేస్తూనే ఉండాలి. ఇలాంటి విషయాలపైన మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా అమ్మని సంప్రదించండి. వారు ఇచ్చే సూచనలు పాటించండి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఏ పరిస్థితుల్లో ఏ అంటే ఎంతో పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు, పెద్ద వ్యాపారస్తులు కూడా కావచ్చు, కానీ అందరికీ కూడా సమస్యలు మయమైపోయి ఉన్నాం. కాబట్టి మనందరం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.